కారణము సంబంధాల యొక్క ఉనికి సంపూర్ణంగా అవగాహన చేసుకొని వాటిని ఆచరిస్తూ అద్భుతమైన ఆనందకరమైన జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నత స్థితి నుంచి ఉత్తమ స్థితికి ఎదగటానికి వచ్చాము. కాబట్టి మనకు బయటితో సంబంధం లేదు. ఆల్రెడీ చక్కగా ఇప్పటివరకు మీ రూముల్లో మీరు ఏం చేయాలో చేశారు. మీకు ఏర్పాటు చేయబడినటువంటి సౌకర్యాలని పూర్తిగా ఉపయోగించుకున్నారు. సో మీరు ఈ సౌకర్యాలను అనుభవిస్తాక భూమి మీదకి రాలా. ఈ సౌకర్యాల యొక్క ఉనికిని తెలుసుకుంటూ ఉన్నతంగా ఉంటాకు వచ్చారు. కాబట్టి ఈ రోజున ఒక అద్భుతమైనటువంటి స్థితిని పొందాము. అది పొందటాకే భూమి మీదకి వచ్చాము. కాబట్టి చక్కగా సాధన చేద్దాము. సాధన ద్వారా పరిశోధన చేద్దాము. పరిశోధన ద్వారా మనం ఏదైతే పరిశోధించామో వాటి యొక్క ఉనికిని వాటిని సంపూర్ణంగా ఆచరిస్తూ ఆనందాత్మక జీవితాన్ని గడుపుదాం మిత్రులరా. కాబట్టి దయచేసి అనే పదం లేదు. ఏమి పొందాలో, ఎంత పొందాలో, ఎలా పొందాలో, ఎందుకు పొందాలో ఈ ప్రశ్నలను ఉద్భవింపజేసుకుంటూ అవి మొత్తం సంపూర్ణంగా పొంది ఏ విధంగా అయితే చంద్రుడు పౌర్ణమి రోజున చంద్రుడు పూర్ణత్వంలో ఉంటాడో, ఏ విధంగా అంటే సిద్ధార్థుడు బుద్ధత్వం యొక్క పూర్ణస్థితిని పొందాడో, అలాంటి ప్రత్యేకమైనటువంటి ఈ భూమి మీద అత్యున్నతమైనటువంటి ప్రత్యేకమైన రోజున ప్రత్యేకంగా మనం మన ఇళ్ళని, మనకున్న బంధాలని, బాంధవ్యాలని వదిలేసి వశిష్ఠ గౌతమి పిరమిడ్ శక్తి క్షేత్రంతో మనకున్న బంధము, కార్యకారణ సంబంధాలు తెలుసుకుంటూ మన స్థితిని ఉన్నతంగా తీసుకుంటూ వచ్చాం. కాబట్టి అందరూ రండి. చక్కగా స్థిర సుఖాసనంలో కూర్చోండి. ఏ కార్యక్రమం చేస్తున్నా కూడా పూజ చేసేవాళ్ళు, లేదా ఏదైనా కళ్యాణం చేసేవాళ్ళు, లేకపోతే ఏదైనా కళ్యాణకరమైన పనులు చేస్తున్న వాళ్ళు గణేశుడి యొక్క ఉనికిని గుర్తెచ్చుకుంటారు, వినాయకుడి యొక్క ఉనికిని గుర్తెచ్చుకుంటారు. ప్రథమ పూజ వినాయకుడు చేస్తారు. ఎవరైనా ఏదైనా చేసేటప్పుడు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. కానీ సాధకులు తనను శోధించుకోవాలంటే ధ్యానంతోనే చేయాలి. కాబట్టి ధ్యానం ద్వారా జ్ఞానము, ధ్యానం ద్వారా వచ్చిన జ్ఞానము, జ్ఞానం ద్వారా వచ్చిన ఆచరణ ద్వారా ఋషితత్వము, ఋషితత్వం నుంచి రాజర్షితత్వము, రాజర్షితత్వం నుంచి మహర్షితత్వము, మహర్షితత్వం నుంచి బ్రహ్మర్షితత్వము, బ్రహ్మర్షితత్వం నుంచి భగవతత్వములో ఉంటాకి ఈ భూమి మీదకి వచ్చాం. కాబట్టి చక్కటి స్థిర సుఖాసంలో కూర్చున్నాము. కళ్ళు రెండు మూసుకున్నాము, చేతుల్లో చేతులు పెట్టాము, కాళ్ళు రెండు క్రాస్ చేసాము. సహజంగా జరుగుతున్నటువంటి సహజమైన, సరళమైన, సున్నితమైన, స్వాభావికమైన శ్వాసను గమనిస్తున్నాము. శ్వాస మీద ధ్యాస ద్వారా, ఆలోచనారహిత స్థితి ద్వారా విశ్వమయ ప్రాణశక్తితో నింపబడుతున్నాము. ఎవరైతే ఈ భూమి మీద స్థిర సుఖాసనంలో కూర్చొని కళ్ళు రెండు మూసుకొని అన్నిటికంటే ఉన్నతమైన, ఉత్తమమైనటువంటి ఆనాపానసతి బుద్ధత్వానికి 2500 సంవత్సరాల క్రితం బుద్ధత్వ స్థితిని పొందడానికి కారణమైనటువంటి ఆనాపానసతి ఉచ్ఛ్వాస నిశ్వాసాల యొక్క ఉనికితో ఉండటము వలన మీ చైతన్యాన్ని బుద్ధత్వం వైపు తీసుకెళ్ళొచ్చని ఈ భూమి మీద ఈ రోజునే, పవిత్రమైన వైశాఖ పౌర్ణమి రోజునే జన్మ తీసుకొని అదే రోజున వైశాఖ పౌర్ణమి రోజునే సిద్ధార్థుడి నుంచి బుద్ధుడిగా పరిమితి చెంది మార్పు చెంది బుద్ధుడిగా
తను ఏదైతే పొందాడో, తను ఏదైతే తీసుకున్నాడో, జ్ఞానం పొందాడో, ఆ జ్ఞానాన్ని అందరికీ పంచుతూ, అందరినీ బుద్ధులుగా తయారు చేస్తూ, తన యొక్క ఆ భౌతిక శరీరంతో చేయాల్సిన దాన్ని ఆ భౌతిక శరీరాన్ని నిర్యాణం చేస్తూ, నేను మరలా మైత్రేయ బుద్ధగా ప్రేమతో కూడిన మిత్రత్వంతో కూడిన బుద్ధుడిగా ఈ భూమికి జన్మ తీసుకుంటానని చెప్పి ఆ రోజున ఉన్నటువంటి 2550 సంవత్సరాల క్రితము ఇదే వైశాఖ పౌర్ణమి రోజున నిర్యాణం పొంది మరలా ఈ భూమి మీద మైత్రేయ బుద్ధగా వచ్చి తను 2550 సంవత్సరాల క్రితము ఏదైతే సాధన గురించి, ధ్యానం గురించి చెప్పాలో, శాకాహారం గురించి, జీవరాశుల యొక్క ఉనికిని ఈ భూమి మీద స్వేచ్ఛగా స్వేచ్ఛగా ఉంచు, ఈ భూమి మీద నువ్వు జీవిస్తాక ఎంత స్వేచ్ఛ ఉందో ఈ భూమి మీదకి వచ్చిన సకల కోటి జీవరాశులు అంతే స్వేచ్ఛగా ఉండాలి, వాళ్ళ యొక్క స్వేచ్ఛని అద్భుతంగా ఉంచాలి అని తెలియజేస్తూ, వాటిని అద్భుతంగా అనుభవిస్తానికి, వాటిని మూడింతలు ఎక్కువ చేసుకుంటాకి, నీ యొక్క శక్తిని మూడింతలు చేసుకుంటాకి ఈ భూమి మీద ఆధునిక యుగంలో ఉన్నటువంటి శక్తి క్షేత్రమైనటువంటి పిరమిడ్ యొక్క ఉనికిని తెలియజేస్తూ మనందరినీ సాధకులుగాను, శోధకులుగాను, సాధన ద్వారా శోధించుకొని శోధన ద్వారా సాధించుకునే స్థితిని తయారు చేసినటువంటి మైత్రేయ బుద్ధగా ఈ భూమి మీద వచ్చినటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గారి ద్వారా ఏదైతే ఉనికి ఈ భూమి మీద ఏర్పాటు చేయిందో అలాంటి వశిష్ఠ గౌతమి పిరమిడ్ శక్తి క్షేత్రం, మహాశక్తి క్షేత్రంలో సాధన చేస్తున్నాము. సాధన ద్వారా సమకూరు జగత్తులో ఏదైనా, అందుకనే ధ్యానము సర్వరోగ నివారణి, ధ్యానము సకల భోక్కాన్ని, ధ్యానము సత్యజ్ఞాన ప్రసాదం తెలియజేస్తూ ఈ భూమి మీద వచ్చే ఆఖరి మానవుడు, ఆఖరి మానవత్వ స్థితి కూడా ధ్యానిగా, శాకాహారిగా మారే వరకు ఈ భూమి మీద నా ఉనికి ఉంటుందని చెప్పినటువంటి దాని ఆయన ఉనికిని నిదర్శనం చేస్తానికి సుదర్శనంగా ఉన్నటువంటి పిఎంసి ఛానల్ ద్వారా ఆయన ఉనికిని ఈ భూమి మీద ఆఖరి మానవుడి వరకు జీవించే విధానానికి, వాళ్ళ దైవత్వాన్ని పొందడానికి కావాల్సిన దాన్ని పొందడానికి కావాల్సిన విషయాన్ని తెలియజేస్తానికి ఒక అద్భుతమైన పిఎంసి ఛానల్ని ఈ భూమి మీదకి తీసుకొస్తూ దాని ద్వారా అందరినీ ఆఖరి అన్ని ఈ భూలోకంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని ప్రతి దైవత్వం వరకు వెళ్ళే వరకు కావాల్సినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆయన ఆ ఛానల్ ద్వారా అద్భుతాన్ని పంచుతాకు వచ్చినటువంటి క్షేత్రంలో ఆయన ఉనికితో కూర్చొని సాధన చేస్తున్నాము. కాబట్టి సాధన అంటే మీరు కళ్ళు రెండు మూసుకొని చేతుల్లో చేతులు పెట్టి స్థిర సుఖాసనంలో కూర్చొని మీ శ్వాసను గమనిస్తే మీ శ్వాసే గురువు. అందుకనే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ బ్రహ్మర్షి పత్రి సారు మనకు బోధించినటువంటి శ్వాస మీద ధ్యాస ద్వారా ఆలోచనారహిత స్థితి. ఎవరైతే మీ శ్వాసను గమనిస్తూ మీ లోపలికి వెళ్తున్న గాలి, మీ బయటికి వస్తున్న గాలి ఆజ్ఞాచక్రం దగ్గర కాన్సన్ట్రేషన్ చేసి చూడగలిగితే మీ శరీరంలోకి అనంతమైనటువంటి ప్రాణవాయువు వెళ్తుంది. మీ ముక్కు ద్వారా అనంతమైన ప్రాణవాయువు వెళ్తూ ఆ ప్రాణవాయువు మీ శరీరంలో ఉన్నటువంటి ప్రతి కణానికి ప్రాణవాయువుని ఇస్తూ అక్కడ ఉన్నటువంటి పేరుకుపోయినటువంటి చనిపోయిన అవసరమైన కణాలన్నింటినీ కూడా కార్బన్ డైఆక్సైడ్ రూపంలో బయటికి తీసుకొస్తూ మిమ్మల్ని మీరు జీవన కారణము జీవిస్తానికి ఈ భౌతిక శరీరం యొక్క ఉనికిని కారణమైనటువంటి స్థితిని పొందడానికి మీ శ్వాసతో ఉంటూ, అలాగే ఎప్పుడైతే స్థిర సుఖాసనం కూర్చొని మలద్వారాన్ని, మూత్రద్వారాన్ని, నోటి ద్వారాన్ని, కళ్ళ ద్వారాన్ని, చెవుల ద్వారాలని, ముక్కు రెండు ద్వారాలని మూసేస్తారో నవరంధ్రాలు
9 ద్వారాలు మూసివేస్తే 10వ ద్వారమైనటువంటి బ్రహ్మరంధ్రము తెరుచుకుంటుంది. ఎప్పుడైతే బ్రహ్మరంధ్రం తెరుచుకుంటుందో బ్రహ్మరంధ్రం ద్వారా మన శరీరంలోకి అనంతమైన విశ్వమయ ప్రాణశక్తి, కాస్మిక్ ఎనర్జీ అంటారు, అది మన శరీరంలోకి వస్తుంది. ఎలాగైతే ప్రాణవాయువు సెల్ యొక్క ఉనికిని కాపాడుతుందో విశ్వమయ ప్రాణశక్తి మీ నాడీ మండల శుద్ధి చేస్తుంది, నాడీ వ్యవస్థను సరిచేస్తుంది. నాడీ మండల వ్యవస్థ నాడుల యొక్క శుద్ధి వలన మీ యొక్క సంపూర్ణ శారీరక ఆరోగ్యాన్ని పొందడానికి కావాల్సిన శక్తిని పొందుతూ మీలో ఉన్న మలినాలను, మీ శరీరంలో భౌతిక శరీరంలో ఉన్నటువంటి మలినాలను తొలగించుకుంటూ ఆలోచనారహిత స్థితిలో ఉన్నప్పుడు అంతసేపు మీ నాడీ మండల శుద్ధి అవుతుంది. ఆలోచనారహిత స్థితి నుంచి తర్వాత జరిగేది మీ శ్వాస యొక్క ఉనికి మీకు తెలియదు, మీ గమనకు కూడా ఆగిపోతుంది. శ్వాస ఉందో లేదో కూడా తెలియని స్థితికి వెళ్తూ మీరు అద్భుతమైనటువంటి ఏదైతే ఈ భూమి మీద శూన్యస్థితిని అనుభవిస్తారు. మనసు యొక్క ఆలోచనారహిత స్థితి, మనసు యొక్క శూన్యస్థితి వస్తుంది. మనసు యొక్క స్థితి ఉన్నప్పుడు ఆలోచనారహిత స్థితి కంటే ముందు స్థిర సుఖాసనంలో కూర్చున్నప్పుడు కళ్ళు 2 మూసుకున్నప్పుడు చర్మచక్షువుల యొక్క ఉనుకుంటుంది, అంటే 2 కళ్ళ యొక్క ఉనుకుంటుంది. అలా మీరు 2 కళ్ళు మూసుకొని మీ శ్వాస మీద ధ్యాస పెడుతూ ఆలోచనారహిత స్థితికి వెళ్ళినప్పుడు చర్మచక్షుల యొక్క ఉనికి అయిపోయి మనోచక్షు ఉనికి వస్తుంది. అంటే మనోక్షేత్రం, భావనా క్షేత్రం యొక్క, భావనాశక్తి యొక్క, సంకల్పశక్తి యొక్క క్షేత్రం యొక్క ఉనికి ఉద్భవిస్తుంది. అలా ఆలోచనారహిత స్థితి నుంచి శూన్యం వెళ్తున్నప్పుడు శూన్యము జరుగుతుంది కాబట్టి శూన్యములకు వెళ్తాం కాబట్టి ఏదైతే ఫ్లైట్ టేకాఫ్ చేసిన తర్వాత ఆకాశయానంలోకి వెళ్తుందో అలా మన శూన్యములోకి వెళ్ళినప్పుడు దివ్యచక్షు యొక్క ఉనికి తెలుస్తుంది, దివ్యానుభూతులు పొందుతాము. సో మన సాధన ద్వారా చర్మచక్షుల ఉనికి, మనోచక్షుల ఉనికి, దివ్యచక్షు యొక్క ఉనికి అనుభూతి పొందుతూ ఈ భూమి మీద ఈ శరీరం యొక్క ఉనికి ఆగిపోయింది చర్మచక్షుల వలన, మనసు యొక్క ఉనికి ఆగిపోయింది మనోచక్షు యొక్క ఉనికి వలన, దివ్యచక్షు యొక్క అంటే ఆత్మ యొక్క ఉనికి మొదలవుతుంది. అప్పుడు పరిశూన్యం నుంచి మహాపరిశూన్యంకి వెళ్ళినప్పుడు చక్కగా సూక్ష్మ శరీరానము, ఆత్మ ఆయనము, ఆత్మ యొక్క ఆయనము, ఆత్మ యొక్క ఉనికి ఈ భూమి మీదకి ఎందుకు వచ్చింది, కార్యం ఏంటి, కారణం ఏంటి, సంబంధం ఏంటి, వాటి ఉనికి, వాటి యొక్క ఉనికిని పొందడానికి, వాటి స్థితిని పొందడానికి కావలసిన సాధన చేస్తున్నాం మిత్రులారా. ప్లీజ్ అబ్జర్వ్ యువర్ బ్రెత్. సహజమైన, సరళమైన, సున్నితమైన, స్వాభావికమైన శ్వాసతో ఉండండి. శ్వాస మీద ధ్యాస ద్వారా ఆలోచనారహిత స్థితిలో ఉండండి. ఒక అద్భుతమైన సాధన. కేవలము కొన్ని గడియల సాధన, కొన్ని 550 జన్మల యొక్క ఉనికిని తెలుసుకుంటానికి బుద్ధుడికి సహకరించింది. కొన్ని గడియల సాధన 550 జన్మల యొక్క ఉనికిని తెలుసుకుంటాక బుద్ధుడికి సహకరించిన ఆనాపానసతి. ఏదైతే బుద్ధుడు తనకు తానుగా సిద్ధార్థుడి నుంచి బుద్ధత్వం పొందాడు, నేను బుద్ధుడిని అయ్యాను అని చెప్పగలిగాడు. మనందరము కూడా అర్ధిస్థానికి వచ్చినటువంటి సిద్ధార్థులమే. అంటే మనము కూడా ఆయన పేరే సిద్ధార్థుడు, మనం ఆల్రెడీ అది పొందుతాకి అర్ధిస్తాకి అంటే మన సాధన యొక్క ఉనికిని, మన ఆత్మ యొక్క ఉనికిని, మన కార్యకారణ సంబంధం యొక్క పొందటానికే ధ్యానంలోకి వచ్చి సో వచ్చిన మనము సాధన ద్వారా మనం యొక్క అర్థించే సిద్ధమై వచ్చాం కాబట్టి, ఇంటి దగ్గర నుంచి సిద్ధపడి వచ్చాం కాబట్టి మన యొక్క ఉనికిని అద్భుతంగా తెలుసుకుంటానికి కావాల్సిన సాధన చేస్తున్నాము. సాధన ద్వారా సమకూరు జగత్తులో ఏదైనా ఈ భూమి మీద మనకు కావాల్సిన ఏదైనా సమకూర్చుకోవడానికి కావాల్సిన సాధన చేస్తాము. ప్లీజ్ అబ్జర్వ్ యువర్ బ్రెత్. సహజమైన, సరళమైన, సున్నితమైన, స్వాభావికమైన శ్వాసతో మీరు ఉండండి. శ్వాస మీద ధ్యాస ద్వారా ఆలోచనారహిత స్థితిలో ఉండండి. ఆలోచనారహిత స్థితి తర్వాత అవన్నీ వాటికి అవే జరుగుతాయి. ఆలోచనారహిత స్థితి వరకే మీ ప్రయత్నము, తర్వాత అన్నీ అప్రయత్నంగా జరుగుతాయి. ఈ భూమి మీద అద్భుతమైన సాధన చేస్తున్నాము.
ఎందుకంటే ఒక అద్భుతమైనటువంటి పౌర్ణమి రోజున, వైశాఖ పౌర్ణమి రోజున, బుద్ధ పౌర్ణమి రోజున మనలో ఉన్న బుద్ధత్వాన్ని వెలికి తీసుకుంటానికి కావాల్సిన సాధన చేస్తున్నాము. తెల్లవారుజామున ఉదయం 3 గంటల నుంచి 6:30 గంటల వరకు సాధన చేశాము. తర్వాత గంగామాతతో కూర్చొని సాధన చేశాము. గోదావరి గౌతమ మహాముని ఈ భూమి మీదకి తీసుకొచ్చినటువంటి ఉనికితో కూర్చొని నీటితో సాధన చేసాము ఇప్పటివరకు. ఇప్పుడు మన ఉనికిని మనం గమనించడానికి, మనలో ఉన్నటువంటి మనసు పరిపర విధాలుగా చేస్తున్న ప్రక్రియను గమనించడానికి మరలా సంసిద్ధులమయ్యి సాధన చేస్తున్నాము. కాబట్టి మీ యొక్క సహజమైన, సరళమైన, సున్నితమైన, స్వాభావికమైన శ్వాసతో ఉండండి. శ్వాస మీద ధ్యాస ద్వారా ఆలోచన రహిత స్థితిలో ఉండటమే ధ్యానం. ధ్యానము సంపూర్ణ శారీరక ఆరోగ్యాన్ని తీసుకొస్తుంది. ధ్యానము సంపూర్ణ మానసిక ఆరోగ్యాన్ని తీసుకొస్తుంది. ధ్యానము సంపూర్ణ అనుభవాత్మకమైన ఆనందాన్ని తీసుకొస్తుంది. ధ్యానము సంపూర్ణ ఆధ్యాత్మిక సిరిని తీసుకొస్తుంది. ధ్యానము సంపూర్ణమైన అష్టసిద్ధులను ఇస్తుంది. ధ్యానము సంపూర్ణమైన అష్టైశ్వర్యాలను ఇస్తుంది. కాబట్టి సంపూర్ణ శారీరక ఆరోగ్యం పొందాలన్నా, సంపూర్ణ మానసిక ఆరోగ్యాన్ని పొందాలన్నా, సంపూర్ణ అనుభవాత్మకమైన ఆనందాన్ని పొందాలన్నా, సంపూర్ణ ఆధ్యాత్మిక సిరిని పొందాలన్నా, సంపూర్ణ అష్టసిద్ధులు పొందాలన్నా, సంపూర్ణ అష్టైశ్వర్యాలు పొందాలన్నా, మన యొక్క సంపూర్ణ స్థితిని పొందటానికి కావలసిన సాధన చేస్తున్నాము. కాబట్టి మీ సాధన మిమ్మల్ని ఉన్న స్థితి నుంచి ఉన్నతం నుంచి ఉత్తమానికి తీసుకెళ్తుంది. కాబట్టి మీ యొక్క సహజమైన, సరళమైన, సున్నితమైన, స్వాభావికమైన శ్వాసతో ఉందాము. శ్వాస మీద ధ్యాస. అద్భుతమైన సాధన చేస్తున్నాము మిత్రులారా. అనంతమైన విశ్వమయ ప్రాణశక్తిని పొందుతున్నాము. ప్లీజ్ అబ్జర్వ్ యువర్ బ్రెత్. ఒక గొప్ప శక్తి క్షేత్రంలో సాధన చేస్తూ మనల్ని మనం శోధించుకుంటున్నాము. మన ఉనికి యొక్క మన స్థితిని భౌతికంగా, మానసికంగా, ఆత్మపరంగా శోధిస్తున్నాము. ప్లీజ్ అబ్జర్వ్ యువర్ బ్రెత్. 2550 సంవత్సరాల క్రితము బుద్ధుడు ఈ భూమి మీద ఏదైతే బుద్ధుడు 2550 సంవత్సరాల క్రితము తెలియజేశాడో దాన్ని మనం సంపూర్ణంగా బుద్ధ పౌర్ణమి రోజున, అంటే బుద్ధ పౌర్ణమి అనేసరికి బుద్ధుని యొక్క అనంత చైతన్యము ఎవరైతే ఆ స్థితిలో ఉంటారో, సిద్ధమై ఉంటారో వాళ్ళందరికీ ఆయన అనంత చైతన్యం కనెక్ట్ అవుతుంది. అనంత చైతన్యం యొక్క ఉనికి కనెక్ట్ అవుతూ వాళ్ళని బుద్ధత్వం వైపు తయారు చేస్తుంది, బుద్ధత్వం వైపు తీసుకెళ్తుంది. కాబట్టి మనందరము కూడా మన బుద్ధత్వం వైపు వెళ్తానికి కావాల్సిన సాధన చేస్తున్నాము. మీ యొక్క సహజమైన, సరళమైన, సున్నితమైన, స్వాభావికమైన శ్వాసను గమనించండి. శ్వాస మీద ధ్యాస ద్వారా ఆలోచన రహిత స్థితిలో ఉండండి. ఎవరైతే ఈ భూమి మీద ఒక గొప్ప శక్తి క్షేత్రంలో సాధన చేస్తే, శక్తి క్షేత్రంలో సాధన 3 శక్తిని ఇస్తుంది. అంటే మామూలుగా చేసిన దానికంటే 3 ఎక్కువ శక్తిని పొందుతారు. సామూహిక ధ్యానం చేస్తే 3 శక్తిని వస్తుంది. అలాగే పర్వదినాల్లో ధ్యానము 3 శక్తిని ఇస్తుంది. కాబట్టి ఆ విధంగా మనమందరము కూడా
ఒక అద్భుతమైన వశిష్ట గౌతమి ధ్యాన మహాశక్తి క్షేత్రంలో సాధన చేస్తున్నాము కాబట్టి మూడింతల శక్తిని పొందుతాము. అలాగే ఇక్కడ వశిష్ఠ మహర్షి యొక్క ఉనికి, గౌతమ మహాముని యొక్క ఉనికి, వాళ్ళు ఈ భూమి మీద వచ్చినటువంటి కార్యకారణ సంబంధాల్లో ఏ విధంగా అయితే వాళ్ళ శక్తిని ఈ భూమి మీద ఉంచారో ఆ శక్తి యొక్క ఉనికిని అనుభవిస్తూ బుద్ధుడికి సిద్ధార్థుడు బుద్ధత్వంలోకి వెళ్ళినటువంటి బుద్ధత్వం నుంచి బుద్ధుడు మైత్రేయ బుద్ధకి వెళ్తాకి నిర్యాణ స్థితిలోకి వెళ్ళినటువంటి బుద్ధ పౌర్ణమి రోజున సాధన చేస్తూ మనలో ఉన్నటువంటి సిద్ధపడి ఉన్న మనందరం కూడా, సిద్ధార్థులుగా ఉన్న మనందరం కూడా బుద్ధులుగా మారుతూ మనందరిలో ఉన్న మైత్రేయ బుద్ధత్వాన్ని, మన లోపల ఆల్రెడీ ఉన్నటువంటి మైత్రేయ బుద్ధత్వాన్ని, మైత్రేయ బుద్ధుడి యొక్క ఉనికిని బయటికి తీసుకొస్తూ మైత్రేయ బుద్ధుడిగా ఈ భూమి మీద జీవిస్తానికి కావాల్సిన సాధన చేస్తున్నాము. ప్లీజ్ అబ్జర్వ్ యువర్ బ్రెత్. సహజమైన, సరళమైన, సున్నితమైన, స్వాభావికమైన శ్వాసను గమనించండి. శ్వాస మీద ధ్యాస ద్వారా ఆలోచన రహిత స్థితిలో ఉండండి. ఎవరైనా సరే భూమి మీద ఇంద్రియాలు అంటే మంచం మీద నుంచి మీరు నిద్రావస్థ నుంచి భౌతిక అవస్థలోకి వస్తే కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం పనిచేస్తాయి కాబట్టి వాటితో మనసు యొక్క ఉనికి ఉంటుంది కాబట్టి మనోప్రభావానికి వెళ్తూ మనసులో మనం ఏమైతే భావిస్తున్నామో, ఏదైతే కోరుకుంటున్నామో వాటి యొక్క ఉనికితో వాటిని సాధించుకుంటానికి కావాల్సిన, వాటిని పొందడానికి కావాల్సిన ప్రయత్నాలు చేస్తాము. ఎవరైతే భూమి మీద ఆ ఇంద్రియాలు కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం యొక్క ఉనికిని కట్టేస్తారో వాళ్ళు మనసు యొక్క ఉన్నత స్థితి ఏదైతే ఉందో, ఉత్తమ స్థితి ఏదైతే ఉందో, చైతన్యం యొక్క మొదటి స్థితిలోకి వెళ్తారు, చైతన్య స్వరూపులుగా మారుతారు. కాబట్టి మనలో ఉన్న చైతన్యాన్ని ఎవేక్ చేసుకుంటూ, మేలుకు కొలుపుకుంటూ చైతన్య స్థితిలో ఉండడానికి కావాల్సిన సాధన చేస్తున్నాం మిత్రులారా. ప్లీజ్ అబ్జర్వ్ యువర్ బ్రెత్. సహజమైన, సరళమైన, సున్నితమైన, స్వాభావికమైన శ్వాసను గమనించండి. శ్వాస మీద ధ్యాస ద్వారా ఆలోచనారహిత స్థితిలో ఉండండి. ఆలోచనారహిత స్థితి నుంచి శూన్యము, శూన్యం నుంచి పరిశూన్యము, పరిశూన్యం నుంచి మహాపరిశూన్యం వైపు ప్రయాణం చేద్దాము. మహాపరిశూన్యం యొక్క అనుభవాలు పొందాము. అంటే చైతన్యం యొక్క ప్రీవియస్ కాన్షియస్ యొక్క గతంలో ఉన్నటువంటి కార్యాల సంబంధాల యొక్క అనుభవాలు పొందాము. శూన్యం యొక్క పరిశూన్యం యొక్క అనుభవాలు పొందాము. అంటే దివ్యచక్షు యొక్క అనుభవాలు పొందాము. సూక్ష్మ శరీరం యొక్క అనుభవాలు పొందాము. అలాగే భౌతిక శరీరము, మానసిక శరీరము అంటే భౌతిక శరీరం నుండి అనారోగ్యాల యొక్క అనుభవాల్ని ఆరోగ్యం వైపు తయారు చేయడానికి కావాల్సిన నాడీ మండలం శుద్ధి చేసుకుందాము. నాడీ మండలం శుద్ధి ద్వారా సంపూర్ణం శారీరక ఆరోగ్యం నుంచి ఉన్నతంగా ఎదుగుతూ సంకల్ప శక్తి ఏదైతే విశ్వశక్తి మనం పొందుతున్నామో, ఏదైతే జీవకణాలకి మార్నింగ్ తీసుకున్నటువంటి ఆహారం ద్వారా జీవశక్తి ఇస్తున్నామో, ఏదైతే ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా లోపల తీసుకున్న ప్రాణశక్తిని, ఈ త్రిశక్తులని జీవశక్తి, ప్రాణశక్తి మరియు విశ్వశక్తి యొక్క ఉనికిని సంకల్పశక్తిగా మారుద్దాము. మీరు ఏదైతే భావిస్తున్నారో, ఏదైతే కోరుకుంటున్నారో, ఏదైతే ఆశిస్తున్నారో, నేను బుద్ధుని అవ్వాలి, లేదా నేను మహాత్ముని యొక్క ఉనికిని పొందాలి, లేదా నేను సంపన్నవంతుని అవ్వాలి, లేదా నేను సంపూర్ణ ఆరోగ్యం పొందగలిగేవాడు ఉండాలి, అది ఏదైతే పొందాలని మీ సంకల్పం ఉందో ఆ సంకల్ప శక్తిగా మార్చవచ్చు. అందుకనే
ధ్యానశక్తి సంకల్పశక్తిగా మారితే భోగం వస్తుంది. ధ్యానశక్తి విశ్వశక్తి యొక్క ఉనికితో ఉండగలిగితే, ధ్యానశక్తి విశ్వశక్తితోనే ఉండగలిగితే విశ్వ చైతన్యంతో కనెక్ట్ అవుతాము. మీ చైతన్య స్వరూపులు అవుతారు. ధ్యానశక్తిని జీవశక్తిగానే మారుస్తే జీవకణాలు సిద్ధవుతాయి, సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు. కాబట్టి త్రిశక్తి స్వరూపమైన మనం అందరము కూడా త్రికరణ శుద్ధితో మనస వాచ కర్మన సాధన చేస్తున్నాము. ప్లీజ్ అబ్జర్వ్ యువర్ బ్రెత్. సహజమైన, సరళమైన, సున్నితమైన, స్వాభావికమైన శ్వాసను గమనించండి. శ్వాస ఉంటే శివం, శ్వాస లేకపోతే శవం. అందుకనే మీ శ్వాసతో మీరు ఉండగలిగితే మీలో ఉన్న శివుణ్ణి మేలుకొలుపుకుంటారు. కాబట్టి ఆల్రెడీ మనలో శివుడు ఉన్నాడు, శ్వాస ఉంది. కాబట్టి అందరికీ ఆ శ్వాసని ఎవరైతే గమనిస్తారో, ఆ శ్వాస యొక్క ఉనికితో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈశ్వరుడు అవుతారు. కాబట్టి శ్వాస మీద ధ్యాస పెట్టి ఆలోచన రహిత స్థితికి వెళ్తున్నప్పుడు ఈశ్వరుడు అవుతాడు. ఎవరైతే ఈశ్వరుడు అవుతారో, శ్వాస యొక్క ఉనికి శూన్యమవుతుందో, ఆలోచన యొక్క ఉనికి శూన్యమవుతుందో మహేశ్వరుడు అవుతాడు, మహా ఈశ్వరుడు అవుతారు. ఎవరైతే మహా ఈశ్వరుడు అవుతారో వాళ్ళు పరమ ఈశ్వరుడు అవుతారు. అంటే శూన్యము నుంచి పరిశూన్యంలోకి వెళ్ళినప్పుడు పరమేశ్వరుడు అవుతాడు. పరమ అంటే ఇక్కడ లేని వేరే చోట యొక్క ఈశ్వరుని స్థితికి కూడా వెళ్తారు. దాని ద్వారా పరిశూన్యము, శూన్యము, పరిశూన్యము, మహాపరిశూన్యం వైపు ప్రయాణిద్దాం మిత్రులారా. అద్భుతమైన సాధన చేస్తున్నాము. ఈ భూమి మీద ఏ పని చేయాలన్నా ఎవరికి వారికి వాళ్ళ వాళ్ళ స్థితిని బట్టి దాన్ని చేస్తారు. మనము సాధకులం కాబట్టి మనం ఏ పని స్టార్ట్ చేయాలన్నా, ఏది తెలుసుకోవాలన్నా ధ్యానం వల్లనే అవుతుంది. కాబట్టి ధ్యానంతోనే స్టార్ట్ చేయాలి, ధ్యానం చేసి స్టార్ట్ చేయాలి. కాబట్టి ధ్యానం అనేది మనల్ని D+ యానం వైపు తీసుకెళ్తుంది. D+ యానం వైపు తీసుకెళ్ళడం వల్ల మీ లోపల కాబట్టి D+ యానం యొక్క ఉనికిని పొందుతూ, ధ్యానం యొక్క ఉనికిని పొందుతూ, ధ్యానం అంటే D+ యానము, సూక్ష్మ శరీర యానము. సో మన సూక్ష్మ శరీర యానం యొక్క ఉనికిని ఉన్నతంగా తెలుసుకుంటూ, ఒక బుద్ధ భగవానుడు కేవలము కొన్ని గడియల కాలంలో సాధన ద్వారా 550 జన్మల యొక్క ఉనికిని తెలుసుకున్నారు. కాబట్టి ఈ భూమి మీద ఆయన రావడానికి గల కారణం తెలుసుకొని, తర్వాత కారణం తెలిసిన తర్వాత బుద్ధ పౌర్ణమి తర్వాత బుద్ధుడిగా జీవిస్తూ తను పొందిన అనుభవాన్ని, తను పొందిన జ్ఞానాన్ని మానవుడు దుఃఖరాహిత్యంలోకి వెళ్ళాలంటే అష్టాంగ మార్గాన్ని బోధిస్తూ అనేక మందిని ఆ మార్గాన్న ప్రయాణింపజేస్తూ, అనేక మందిని హింసను తోడి అహింసా మార్గాన్ని ప్రయాణింపజేస్తూ బుద్ధం శరణం గచ్చామి, నువ్వు అల్టిమేట్గా నీ బుద్ధత్వంతోనే ఉండాలని చెప్తూ, ధర్మం శరణం గచ్చామి, అల్టిమేట్గా నువ్వు ధర్మంతో జీవించాలని తెలియజేస్తూ ఈ భూమి మీద అద్భుతమైనది ఎలాగైతే. కాబట్టి ఆ బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామికి వెళ్ళాలనుకుంటే ధ్యానం శరణం గచ్చామి అని మనందరము కూడా ధ్యానాన్ని చేస్తూ మన యొక్క స్థితిని, బుద్ధత్వ స్థితిని పొందడానికి సాధన చేస్తున్నాం మిత్రులారా. ప్లీజ్ అబ్జర్వ్ యువర్ బ్రెత్. సహజమైన, సరళమైన, సున్నితమైన, స్వాభావికమైన శ్వాసతో ఉండండి. శ్వాస మీద ధ్యాస ద్వారా ఆలోచన రహిత స్థితిలో ఉండండి. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితి పొందడానికి, అంటే శారీరకంగా ఏవైనా అసౌకర్యాలుంటే శారీరక సౌకర్యాల వరకు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి పొందడానికి, మానసికంగా ఏమైనా అలజడులు కానీ, అసంతృప్తులు కానీ, దుఃఖాలు కానీ ఉంటే దుఃఖరహితుడిగా
మానసికంగా ఉన్న స్థితి నుంచి ఆనందంగా అనుభవిస్తానికి, సంతోషంగా ఉండటానికి కావాల్సిన సౌకర్యాన్ని తెచ్చుకొని మానసిక ఉల్లాసాన్ని పొందడానికి కావాల్సిన సాధన చేస్తూ ఆత్మపరంగా, చైతన్యపరంగా ఆత్మ నుంచి పరమాత్మ స్థితి, పరమాత్మ స్థితి నుంచి విశ్వాత్మ స్థితి వైపు ప్రయాణం చేయడానికి కావాల్సిన సాధన చేస్తున్నాము. ఆఖరి 3 నిమిషాలు త్రికరణ శుద్ధితో చేసినప్పుడు, మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధితో చేసినప్పుడు స్థిర సుఖాసంలో కూర్చున్నాము కాబట్టి ఇంద్రియాల యొక్క ఉనికిని ఆపేశాము, కాబట్టి కర్మ యొక్క ఉనికిని ఆపేశాము. నోరు మూసుకున్నాం కాబట్టి, మాటే మంత్రం కాబట్టి వాక్కు యొక్క ఉనికిని ఆపేశాము. శ్వాస మీద ధ్యాస ద్వారా ఆలోచన రహిత స్థితికి వెళ్తున్నాం కాబట్టి మనసు యొక్క ఉనికిని ఆపేశాము. కాబట్టి మనస వాచ కర్మణ 3 ఒకే స్థితిలో కూర్చొని సాధన చేస్తున్నాము. సాధన చేయటం వలన మీ శరీరంలో నుండి జీవకణాల యొక్క శక్తి, జీవశక్తి, మీ శరీరంలో ప్రాణవాయువు ద్వారా వచ్చినటువంటి ప్రాణశక్తి, మీ శరీరంలో ఉత్పన్నమైనటువంటి విశ్వమయ ప్రాణశక్తి, ఏదైతే విశ్వం నుంచి తీసుకున్న విశ్వమయ ప్రాణశక్తి, మీలో త్రిశక్తులు ఉన్నారు. జీవశక్తి, ప్రాణశక్తి, విశ్వమయ ప్రాణశక్తి. త్రిశక్తుల యొక్క ఉనికే సరస్వతి, లక్ష్మి, పార్వతి. మీరు తీసుకున్న ఆహారము జీవకణాలుగా మారుతుంది కాబట్టి జీవకణాల నుంచి ఉత్పన్నమైనటువంటి స్పెర్ము, ఎగ్ ద్వారా పునరుత్పత్తి జరుగుతుంది కాబట్టి సృష్టికర్తలు అవుతున్నారు. కాబట్టి దానికి కావాల్సిన జ్ఞానం అందిస్తున్నది సరస్వతి. కాబట్టి మీ జీవకణాల శక్తి సరస్వతి యొక్క ఉనికి. మీ ఆలోచన రహిత స్థితిలోకి వెళ్తున్నప్పుడు ఆలోచన యొక్క ఉనికి, మీ భావాల యొక్క ఉనికి లక్ష్మి యొక్క ఉనికి. కాబట్టి అమ్మవారి లక్ష్మి యొక్క శక్తి, విశ్వమయ ప్రాణశక్తి మీ శరీరంలో జీవకణాల యొక్క నాడీమండల యొక్క ఉనికికి, నాడీమండల శుద్ధికి ఉపయోగపడుతూ దీప్లశానం చేస్తానికి కావాల్సిన శక్తి వస్తుంది. కాబట్టి అది పార్వతి యొక్క శక్తి. కాబట్టి త్రిశక్తులుగా మారుతున్నారు. మీలో ఉన్న త్రిశక్తుల్ని వాస్తవ రూపంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక శక్తులుగా మారుస్తే, ఎక్కడైతే సరస్వతి యొక్క శక్తి ఉనికి ఉంటుందో, సరస్వతి మాత యొక్క ఉనికి బ్రహ్మ యొక్క నాలిక కాబట్టి ఆటోమేటిక్గా బ్రహ్మ యొక్క ఉనికి ఉంటుంది. లక్ష్మి యొక్క ఉనికి శ్రీ మహావిష్ణువు యొక్క హృదయ స్థానం కాబట్టి శ్రీ మహావిష్ణువు యొక్క ఉనికి ఉంటుంది. పార్వతి యొక్క సగభాగం ఉనికి శివుడు కాబట్టి శివుడి యొక్క ఉనికి మనలో ఉంటుంది. అంటే ఎవరైతే త్రిశక్తులుగా మారుతారో వాళ్ళు త్రిమూర్తుల ఉనికి ఉంటుంది. ఎవరికైతే త్రిమూర్తుల ఉనికి ఉంటుందో ఈ సృష్టికి సృష్టి స్థితి లయకారకమైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఉనికి మీ దగ్గర వస్తే మీరు మీ వాస్తవాన్ని అద్భుతంగా సృష్టించుకొని వాటిని అద్భుతంగా అనుభవిస్తూ స్థితి కల్పించుకుంటూ వాటిని అద్భుతంగా తీసివేస్తూ కొత్తవి కూడా సృష్టించుకోవచ్చు. కొత్తవి కూడా మళ్ళీ స్థితి కల్పించుకోవచ్చు. మరలా అలా ఆ విధంగా మన జీవన విధానాన్ని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి, ఉన్నత స్థితి నుంచి ఉత్తమ స్థితికి తెచ్చుకుంటా కావాల్సిన త్రిశక్తులుగా మారుతున్నాము. ఆఖరి 3 నిమిషంలో ప్లీజ్ అబ్జర్వ్ యువర్ బ్రెత్. సహజమైన, సరళమైన, సున్నితమైన, స్వాభావికమైన శ్వాసతో మీరు ఉండండి. శ్వాస మీద ధ్యాస ద్వారా ఆలోచన రహిత స్థితిలో ఉండండి. ఆఖరి 2 నిమిషాలు మిత్రులారా. మన భౌతికంగా చూస్తున్నప్పుడు మన కళ్ళకి, మనము వింటున్నప్పుడు మన చెవులకి, మనము రుచి చూస్తున్నప్పుడు మన నాలుకకి, మన సుగంధాన్ని చూసినప్పుడు మన ముక్కుకి, మనం స్పర్శిస్తున్నప్పుడు మన శరీరానికి అనుభూతులు వస్తాయి. అవి ద్వైతము. ఆ అనుభూతులతో ఉండటం అనేది ద్వైతము. అంటే చూస్తున్నాము, వింటున్నాము, వాసన చూస్తున్నాము, రుచి చూస్తున్నాము, స్పర్శ చూస్తున్నాము. చూస్తున్నది వేరు,
చూసేది వేరనే భావన ఉండే ద్వైతము. కానీ ఈ చూస్తున్నది చూసేది నేను ఈ భౌతిక శరీరం కాదు, భౌతిక శరీరంతో ఉన్నటువంటి ఇంద్రియాలు కాదు అని తెలిసినప్పుడు చూసేది కాన్షియస్ కాదు, కాన్షియస్ నుంచి కాన్షియస్తో చూస్తున్నాము, కాన్షియస్తో వింటున్నాము, కాన్షియస్తో మాట్లాడుతున్నాము, కాన్షియస్తో రుచి చూస్తున్నాము, కాన్షియస్తో స్పర్శిస్తున్నాము. కాన్షియస్ నుంచి దాటిపోతే అవన్నీ వెళ్ళి సబ్కాన్షియస్లో కూర్చుంటాయి. సబ్కాన్షియస్లో కూర్చున్నప్పుడు మరలా మీరు ఎప్పుడైనా ఒక దృశ్యాన్ని చూసినప్పుడు ఈ కాన్షియస్ సబ్కాన్షియస్లో పోల్చుకొని ఇది ఇది పని, ఇది ఇదని చెప్తుంది. ఈ కాన్షియస్ కానీ ఈ సబ్కాన్షియస్ని కానీ చూడగలిగేది వేరేది ఉంది, అదే సూపర్ కాన్షియస్. దాని స్థితిని పొందడానికి మనం చెయ్యాల్సింది ఏంటంటే ద్వైతంతో ఉండటం కాదు, రెండుతో ఉండటం కాదు. నేను ఈ శరీరము లేదా ఈ శరీరానికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్న మనసు అని చూస్తే మీరు అక్కడే ఆగుతారు, మీరెవరో తెలుసుకోరు. అందుకనే రమణ మహర్షి గారు చెప్తారు నేనెవరిని అనేది చూడమని. ఆ నేనెవరిని అనేది చూడాలన్నప్పుడు బయట చూస్తే తెలియదు. అందుకనే భౌతికంగా నేనెవరినో తెలుసుకోగలగాలి, మానసికంగా నేనెవరినో తెలుసుకోగలగాలి, ఆత్మపరంగా నేనెవరినో తెలుసుకోగలగాలి. సో ఆ స్థితిని పొందడానికి ముందు నేనెవరినని ప్రశ్న ఉద్భవించాలంటే ముందు మీరు చూస్తున్న ద్వైతాన్ని ఆపేయాల్సి వస్తుంది. కాబట్టి ఆఖరి రెండో నిమిషంలో మన ఇంద్రియాలకు గోచరిస్తున్న వాటి యొక్క ఉనికిని తొలగిస్తానికి ఇంద్రియాలను మూసాం కాబట్టి ఆ ద్వైతం యొక్క ఉనికిని దాడుతూ ఉన్న స్థితికి వెళ్తాము. ప్లీజ్ అబ్జర్వ్ యువర్ బెర్త్. ఆఖరి 1వ నిమిషము మీ యొక్క సహజమైన, సరళమైన, సున్నితమైన, స్వాభావికమైన శ్వాసతో ఉండండి. శ్వాస మీద ధ్యాస ద్వారా ఆలోచనారహిత స్థితికి వద్దాము. ఆలోచనారహిత స్థితి ద్వారా శూన్యములకు వెళ్దాము. శూన్యం ద్వారా పరిశూన్యము, పరిశూన్యం ద్వారా మహాపరిశూన్యంలోకి వెళ్దాము. ఆఖరి 1వ నిమిషం అహం బ్రహ్మాస్మి, ఐఆమ్ ది క్రియేటర్, నేనే సృష్టికర్తను. అహం బ్రహ్మాస్మి, నేనే సృష్టికర్తను. ఐఆమ్ ది క్రియేటర్, నా వాస్తవానికి నేనే కారణం అని ఎవరైతే ఉంటారో అది నేనే అంటే ఈ శరీరము కాదు, ఈ మనసు కాదు, ఆత్మస్వరూపాన్ని. నేను ఆత్మస్వరూప స్థితిలో ఉండగలిగినప్పుడు నేను చెప్పినట్టే నా మనసు ఉంటుంది, నేను చెప్పినట్టే నా శరీరం ఉంటుంది, నేను చెప్పినట్టే నేను అనుకున్నట్టే భోగభాగ్యాలు పొందగలుగుతాను, అష్టలక్ష్ములను పొందగలుగుతాను, అష్టైశ్వర్యాలను పొందగలుగుతాను, అష్టసిద్ధులను పొందగలుగుతాను, అష్టలక్ష్ములతో ఉండగలుగుతాను, అష్టసిద్ధులతో జీవించగలుగుతాను. కాబట్టి ఆఖరి 1వ నిమిషంలో ఐఆమ్ ది క్రియేటర్, నేనే సృష్టికర్తని. సో నా సృష్టి ద్వారా నేను ఏది కావాలంటే అది సృష్టించుకోగలను. ఈ భూలోకంలో భౌతికంగా కానీ, మానసికంగా కానీ, ఆధ్యాత్మికంగా కానీ నేను ఏ స్థితి అయినా సృష్టించుకోగలను. ఐఆమ్ ది క్రియేటర్. సో ఆ నేనే అంతా, ఈ సృష్టిలో ఉన్నదంతా నేనే, అంతా నేనే అయి ఉన్నాను. కాబట్టి నేనే అంతా అయి ఉన్నప్పుడు అందరి ఉనికి నాతోనే ఉంది, విశ్వం మొత్తం నాతోనే ఉంది. కాబట్టి నేను విశ్వము వేరు కాదు, నేను వేరు విశ్వం వేరు కాదు అనే విషయాన్ని తెలుసుకున్నప్పుడు ఈ భౌతిక శరీరం యొక్క ఉనికితో ఉన్నాము. ఈ భౌతిక శరీరం ఈ భూమి మీదకి తెచ్చుకున్నందుకు కావాల్సినటువంటి భూమాత ఎందుకు పిలిచిందో, ఎందుకు తీసుకొచ్చిందో, భూలోకం ఎందుకు ఆహ్వానించిందో కారణం తెలుస్తుంది. ఈ భూలోకంలో మీ తల్లిదండ్రులు మిమ్మల్ని తీసుకురావడానికి గల కారణం తెలుస్తుంది. మీరు మీ తల్లిదండ్రుల ద్వారా ఈ భూలోకం రావడానికి గల కారణం తెలుస్తుంది. వాటన్నిటి యొక్క ఉనికితో మీ భౌతిక శరీరం ద్వారా మీరు ఈ విశ్వంతో ఏం చేయాలనుకున్నారు, విశ్వంలో ఏం చేయాలని ఒక ఉనికితో ఉంటారు. కాబట్టి అలాంటి మన ఉనికి ఏదైతే ఉందో అహం బ్రహ్మాస్మి, ఐఆమ్ ది క్రియేటర్, నేనే సృష్టికర్తను అనే స్థితిని పొందడానికి కావాల్సిన సంపూర్ణ సాధన చేస్తున్నాం మిత్రులారా. పూర్తి పౌర్ణమి రోజున, సంపూర్ణ పౌర్ణమి పర్వదినాన, బుద్ధ పౌర్ణమి రోజున సాధన చేస్తున్నాము. ఆఖరి 50 సెకండ్లు, ఆఖరి 40 సెకండ్లు, ఆఖరి 30 సెకండ్లు,
ఆఖరి 20 సెకండ్లు. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. ఎవరూ కళ్ళు తెరవద్దు, ఎవరు చేతులు విడతీయద్దు. శరీరాన్ని ఇప్పటివరకు ధ్యాన ముద్రలో ఉంచారు కాబట్టి, సుఖాసనంలో కూర్చున్నారు కాబట్టి శరీరాన్ని రిలాక్స్ చేయండి. ఓన్లీ శరీరాన్ని మాత్రమే సహజ స్థితికి తీసుకురండి. అంటే ధ్యాన స్థితి నుంచి శరీరాన్ని సహజంగా తీసుకురండి. ఫస్ట్ మీరు కూర్చోబెట్టిన సుఖాసనంలో కూర్చోబెట్టారు కాబట్టి దాన్ని బయటికి తీసుకొచ్చేయండి. తర్వాత చక్కగా మీ 2 చేతుల్ని చేతులు విడతీయకుండా కళ్ళ వైపుకు తీసుకెళ్ళండి. కళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీ చేతులు విడతీస్తూ మీ 2 చేతుల యొక్క వేళ్ళు, అంటే వేళ్ళల్లో 7 చక్రాలు ఉంటాయి, 6 చక్రాలు ఉంటాయి. చిటికిన వేళ్ళు 2 చక్రాలు, మిగతా 5 వేళ్ళ మిగతా 4 చక్రాలు, అంటే 6 ప్లస్ అరచేతిలో 1 చక్రం ఉంటుంది, 7 చక్రాలు ఉంటాయి. ఆ 7 చక్రాలు 6 చక్రాలు కళ్ళని తాకాలి, కను రెప్పల్ని తాకాలి. ఎందుకంటే మన శరీరంలో హైయెస్ట్ సెన్సిటివ్ పార్ట్ కను రెప్పలు కాబట్టి మనం పొందిన ఎనర్జీ మన చేతుల ద్వారా వెళ్తున్న శక్తిని మరలా మన లోపలికి పంపిస్తానికి కావాల్సినటువంటి కాబట్టి కళ్ళ మీద చేతులు వేళ్ళు పెట్టుకుంటున్నాము. అంటే 5 వేళ్ళు కనురెప్పలను తాకాలి. తర్వాత 5 వేళ్ళు కనురెప్పలను తాకిన తర్వాత మాత్రమే అరచేయి మీ కళ్ళ మీదకి వెళ్ళాలి. 2 అరచేతులు 2 కళ్ళ మీద పెట్టుకోండి. అరచేతులను కొంచెం కొంచెం దూరంగా చేస్తూ ఒకేసారి దూరం చేయకండి. మీ ఫేస్లో మీరు పొందిన ఆనందాన్ని, మీ భావనలో మీరు ఇప్పటివరకు ధ్యాన సాధన పొందిన ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ, అంటే ఫీల్ అవుతూ మీ కళ్ళతో మీ అరచేతులను చూడండి. ఎందుకంటే అరచేతిలోనే వైకుంఠం ఉందంటారు మన సనాతన ధర్మం ప్రకారం. వైకుంఠము అంటే శ్రీ మహావిష్ణువు యొక్క ప్లేసు. శ్రీ మహావిష్ణువు అంటే శ్రీ మహావిష్ణువు యొక్క స్వాధీనంలో, అంటే పాదాల దగ్గర లక్ష్మి యొక్క ఉనుకుంటుంది. హృదయ స్థానంలో కంటే కూడా ఉంటూ శ్రీ మహావిష్ణువు స్వాధీనంలో లక్ష్మి ఉంది. శ్రీ మహావిష్ణువు హంసతూలికా తల్పంలాగా ఆదిశేషుడిని ఉపయోగపడుతున్నాడు. అంటే కాలాన్ని పైన ఆదిశేషుడు అంటే కాలానికి చిహ్నము పాము అంటే. సో కాలముతో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు అంటే కాలాన్ని స్వాధీనం చేసుకున్నాడు. అష్టలక్ష్మిని స్వాధీనం చేసుకొని పాలకడలపై, అంటే ప్యూర్గా ఉన్నటువంటి పాల యొక్క ఉనికి ఏ విధంగా ఎంత ప్యూర్ అయితే ఉంటుందో, ఒక జీవరాశి నుంచి ఉత్పన్నమైన పాలు ఎంత ప్యూర్గా ఉంటాయో అంత ప్యూరిటీతో ఉన్నటువంటి వాళ్ళే మహావిష్ణువు. ఆ శ్రీ మహావిష్ణువు యొక్క ఉనికి మీ అరచేతుల్లో ఉంది కాబట్టి అది చూస్తూ మీ కళ్ళు తెరవండి. ఎంత ఉంది, మీరు కళ్ళు తెరిచేటప్పుడు చేతుల్ని చూసుకుంటున్నప్పుడు ఉన్నది ఎంత ఉంది, అంత గొప్ప ఉంది. అది తెలియకుండా వేరే ఊరికి ఇలా చేసి ఇలా చూడటం కాదు. చేతి వేలు ఇలా పెడతాం వలన ఈ వేళ్ళకు వచ్చిన శక్తి మళ్ళీ ఈ కనురెప్పల ద్వారా లోపలికి వెళ్తుంది. ఇలా చూడటం వలన మీ అరచేతుల యొక్క ఉనికి అద్భుతంగా అనుబంధిపోతుంది. ఇప్పుడు మీ అరచేతుల్ని ఉపయోగిస్తూ గట్టిగా క్లాప్స్ కొట్టండి, గట్టిగా. ఇంకా చేతులు పైకి రావాలి, ఇక్కడికి రావాలి. సహస్రాచక్రం పైకి చేతులు రావాలి. సహస్రాచక్రం పైన చేతులు మోగాలి. ఓకేనా? వెరీ గుడ్. ఎప్పుడు మీరు గోవిందో గోవిందంటూ పైకి చేతులు ఎత్తలేదా? ఎందుకు అలా చేస్తారనుకుంటున్నారు? మీ సహస్రాచక్రంతో మీ చేతులు అనుసంధానం అవ్వాలి. ఊరికే కాదు, ఇక్కడ కొట్టడం కాదు. ఇక్కడ కొడితే ఎక్కడ కొడుతున్నారు? హృదయ స్థానంలో కొడుతున్నారు. హృదయ స్థానంలో ఎవరున్నారు? ప్రతి ఒక్కరి హృదయ స్థానంలో తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, మీలో దేవుడు ఉన్నారు, దేవుడు ఉన్నారు, దేవుడు ఉన్నారని చెప్తారు కదా. ప్రతి ఒక్కరి హృదయంలో కూడా వడ్ల గింజ చూసారు ఎప్పుడైనా? ఒడ్డును ధాన్యపు గింజ, ధాన్యాన్ని, బియ్యాన్ని కాదు, ధాన్యము గింజ మొన ఎలా ఉంటుందో మన స్థితిలో ప్రతి ఒక్కరిలో కూడా దైవత్వము హృదయ స్థానంలో ఉండదు. హృదయం అంటే ఇది కాదు. ఈ హృదయం అంటే గుండె, ఈ హృదయం అంటే భగవంతుని ప్లేసు. ఓకేనా? ప్రతి ఒక్కరి దగ్గర ఈ హృదయ స్థానంలో, ప్రతి ఒక్కరి దగ్గర మీరు విత్తనం నాటితే అది మొక్క అయితే, ఆ మొక్క వృక్షమైతే మరలా విత్తనాలు వస్తున్నాయి కదా.
అలాగే మీ లోపల కూడా మీ విత్తనం ఎలా వచ్చిందో ఈ విత్తనం ఈ లోపల ఉంది. మీలో దైవత్వ విత్తనం ఈ లోపల ఉంది. మీ ధ్యానం చేసినప్పుడు, మీ సాధన చేసినప్పుడు ఏం జరుగుతుందంటే, మీ దైవత్వం ఎప్పుడు బయటకు వస్తుందంటే, ఎవరికైనా ఎప్పుడు వస్తుందంటే, విశ్వమయ ప్రాణశక్తి మన శరీరంలోకి వస్తుంది. ఇది అందరికీ తెలిసింది ధ్యానం చేస్తుంటే. విశ్వమయ ప్రాణశక్తి వచ్చినప్పుడు ఏమవుతుంది, బిందెలో ట్యాప్ కింద పెట్టామనుకుంటే ఏమవుతుంది, బిందె ఏమవుతుంది, నీటితో నిండుతుంది పూర్తిగా. అలా మన శరీరంలో కూడా బిందెకు అడుగు ఎలాగో మన శరీరంలో అడుగేంటి, వెన్నుముక్క చివరి భాగం ఏంటి, అడుగు. అలా ఆ అడుగు దాకా వెళ్ళినప్పుడు అక్కడ మూలాధార చక్రం ఉంటుంది. అందరికీ ఇది తెలుసు. చాలామంది పాత వాళ్ళు, కొత్త వాళ్ళు ఎవరు ఉన్నారా? ఒక్కలే కదా, ఒకళ్ళిద్దరు. ఓకే, మన శరీరం వెన్నుముక చివరి భాగాన మూలాధార చక్రం అని ఒకటి ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఈ ఎనర్జీ అక్యుములేషన్ అవుతుంది. ఎనర్జీ అక్యుములేషన్ అంటే ఇలా వస్తుంది అనుకోండి, ఏమవుతుంది, కిందకి వెళ్ళిపోదు కదా, అలా పెరుగుతూ ఉంటుంది. ఆ పెరిగిన తర్వాత మనం యూరిన్ పోస్తాం కదా, ప్రతి ఒక్కరికి యూరిన్ పాయింట్, మోషన్ పాయింట్ ఉంది కదా, మలమూత్రాల రంధ్రాలు ఉన్నాయి కదా. మలం రంధ్రానికి కొంచెం పైన మూలాధార చక్రం ఉంటుంది, దానికి మూత్రధారానికి దగ్గరగానేమో ఏ చక్రం ఉంటుంది, స్వాధిష్టాన చక్రం ఉంటుంది. అందుకని జలతత్వం అంటారు. ఆ స్వాధిష్టాన చక్రానికి మూలాధార చక్రానికి మధ్యకి ఈ ఎనర్జీ అక్యుములేషన్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఎనర్జీ ఇలా స్విచ్ బుడ్ లాగా పైకి వెళ్తుంది. అదే ఎడా పింగళ సుష్మన్ నాడులు యాక్టివేట్ అవుతున్నారు. కొంతమంది ఇంకొకరు చెప్తారు. అవన్నీ మనకు ఆ భాష, ఆ పరిభాషలన్నీ ఎక్కువ అక్కర్లేదు. సో అప్పుడు అది పైకి వస్తుంది. కాబట్టి ఆ పైకి వచ్చినప్పుడు ఎప్పుడైతే ఎనర్జీ కింద నుంచి పైకి వస్తుందో, ఈ దైవత్వం ఉన్నటువంటి వడ్ల గింజ మొన ఉంది కదా, దాని చుట్టూ ఉన్న దాన్ని లేపుకొని వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ దైవత్వం బయటకు వస్తుంది. ఎవరికైనా అంతే. ఈ భూమి మీద ఎవరికైనా మీలో ఉన్న దైవత్వం రావాలంటే ఆ ట్రాన్స్మిషన్ జరగాలి. ఆ మీ లోపల ఆ ట్రాన్స్మిషన్, ఆ మార్పు జరిగితే వస్తుంది. ఓకేనా? సో అలా బుద్ధుడికి అవటానికి కొన్ని గడియలు పట్టింది. మరి అదే బుద్ధ పౌర్ణమి రోజున ఆయనకు తెలియదు కానీ జరిగింది. మీకు తెలుసు. జరగడం ఈజీనా కష్టమా? మీరు కొత్తగా ఒక పని చేయాలనుకోండి, ఎక్కువ శ్రమించాలి. అదే ఆల్రెడీ ఇంకొకరు చేసిన పని ఆల్రెడీ భూమి మీద ఉంది, అది మనకు తెలిసిందనుకోండి, అప్పుడు ఈజీనా కష్టమా? ఈజీనే కదా. మరి మనం పొందొచ్చు కదా. కాబట్టి అలా మనలో ఉన్న దైవత్వాన్ని ఎవేక్ చేసుకుంటాకి ధ్యాన సాధన చేస్తున్నాము. కాబట్టి ఆ ఎవేక్ అనేది ఇవాళ జరగాలి మీ అందరికీ. ఆ వివేక్, ఆ ఉనికిని తెచ్చుకుంటా కావాల్సిన ఏ ఇన్ఫర్మేషన్ కావాలో ఆ ఇన్ఫర్మేషన్ అంతా నాకు ఏదైతే యూనివర్స్ నేర్పిందో, విశ్వం నేర్పిందో దాన్ని మీకు అన్నీ. అందుకని పొద్దున్నే 3 గంటల నుంచి 6:30 గంటలకు సాధన చేయించుకున్నాము. అలాగే గంగతో కూడుకొని సాధన చేశాము. ఇప్పుడు మామూలుగా ఆనాపాన సాధన చేశాము. ఇక ఎందుకంటే ఏ కార్యక్రమం చేసినా సాధన అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ సాధనతో మొదలెట్టాలి, సాధనతో ముగించాలి. ఓకే, ఇది ఒక భాగం. సో ఈ రోజున ఇక్కడ నా ఎదురుగుండా ఉన్నటువంటి భగవంతులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. అలాగే నాలో ఉన్న చైతన్యాన్ని, నాలో ఉన్న దైవత్వాన్ని, నాలో ఉన్న భగవంతుని స్థితిని నేను పొందటానికి, నేను తెలుసుకుంటానికి నాకు సంపూర్ణ జ్ఞానాన్ని అందించినటువంటి, నన్ను ఇంత గొప్పగా నేను ఇంత గొప్పగా తయారవటానికి అన్ని వేళ అందరూ నాకు సంపూర్ణంగా సహకరించారు. ఆ సహకరించిన వాటిలో మొట్టమొదటిగా నా జ్ఞానాన్ని, అసలు నాలో ఉన్న అహంకారాన్ని, నేను అనే అహంకారాన్ని తొలగించినటువంటి దుర్గాభవాని అని ఒక మేడం ఉన్నారు. ఆవిడది వైజాగ్. ఆవిడకి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. ఎందుకంటే నా స్థితిని మార్చుకుంటాకి, నా లోపల ఉన్న అహంకారాన్ని తొలగించుకొని నేను కళ్ళు మూసుకొని కూర్చుంటే కారణం ఆవిడైతే. కళ్ళు మూర్చుకొని కూర్చుంటే ఏం జరుగుతుంది, ఆలోచన రక్తి స్థితికి వెళ్తే నాడీ మండల శుద్ధి అవుతుంది. శూన్యంలోకి వెళ్తే చర్మచక్షులోకి ఉనికిపోయి యద్భావం తద్భావత అవుతుంది. శూన్యం నుంచి పరిశూన్యంలోకి వెళ్తే దివ్యచక్షు ఓపెన్ అవుతుంది, దివ్య అనుభూతులు పొందుతారు. పరిశూన్యం నుంచి మహాపరిశూన్యంలోకి వెళ్తే ఆత్మజ్ఞానం వైపు వెళ్తారని చెప్పి నా పదాలు పట్టుకొని, అది నేను గురువుని కాదు,
మీ శ్వాసే గురువు. మీ శ్వాసను పట్టుకుంటే, మీ శ్వాస గురువుగా మారగలిగితే మీరు ఏ స్థితి అయినా పొందొచ్చని తెలియజేసి, ఆయన పదాల యొక్క ఉనికిని పట్టుకొని ఆ పదాలని ఈ భూమి మీద విస్తృతంగా అందరికీ తెలిసి అందరినీ అద్భుతంగా తయారు చేస్తానికి ఆ పదాల ద్వారా ఆత్మజ్ఞానం యొక్క ఉనికిని చాలా సింపుల్గా సామాన్యుడి దగ్గర నుంచి అసామాన్యుడి వరకు, సామాన్యుడి దగ్గర నుంచి అంటే రోజువాడి నిత్యము తన ఆహారం కోసమే పోరాడేవాడి దగ్గర నుంచి సంపూర్ణ ఆహారం ఉండి అన్ని ఫెసిలిటీస్ ఉన్నవాడి వరకు కూడా వాడి స్థితిని వాడు మార్చుకోవచ్చు అనటానికి ఒక్క పదము ధ్యానం చేస్తే, శ్వాసను గమనిస్తూ ఆనాపానసతో శ్వాస మీద ధ్యాస ద్వారా ఆలోచన రహిత ద్వారా మిమ్మల్ని మీరు ఉన్నతంగా, ఎంత ఉన్నతంగా అంటే సంపూర్ణ శారీరక ఆరోగ్యంగా, సంపూర్ణ మానసిక ఆరోగ్యంగా, సంపూర్ణంగా భోగత్వంతో యోగత్వంతో జీవించవచ్చు అనే పదాలు ఉపయోగించి నన్ను నా భౌతిక జీవితానికి అవసరమైనటువంటి సంపదను కూడా వచ్చేటువంటి సంపదను కూడా వదిలేసి నేను ఆత్మ వైపు ప్రయాణం చేయడానికి, చైతన్య వైపు ప్రయాణానికి నాకు స్ఫూర్తిదాయకుడైనటువంటి బ్రహ్మర్షి పత్రి సార్కి నా కృతజ్ఞతలు. ఆయన ఈ విశ్వంలో అనేక మంది మాస్టర్ని తయారు చేయటానికి, సంపూర్ణంగా తయారు చేయడానికి, అనేక శక్తి క్షేత్రాలు రావడానికి, అనేక మంది శాఖారులుగా మారటానికి ఒక త్యాగమూర్తి ఉంటారు. ఎవరైనా సరే ఒకళ్ళు తయారవ్వాలంటే ఆయన చుట్టూ ఉన్న బోలంతమంది త్యాగాలు చేయాలి. మనం ఆయన్ని గమనిస్తాము, కానీ ఆయన కోసం త్యాగం చేసి ఆయన వెన్నుండి ఆయన ప్రోత్సహించి, ప్రతి పురుషుడి విజయం వెనకాల ఒక స్త్రీమూర్తి ఉంటుంది, ఒక శక్తి స్వరూపం ఉంటుంది. అందుకనే బ్రహ్మ యొక్క జ్ఞానం వెనకాల సరస్వతి ఉంది. బ్రహ్మ సృష్టించాలంటే సరస్వతి జ్ఞానం కావాలి. శ్రీ మహావిష్ణుడు స్థితి కల్పించాలంటే లక్ష్మి యొక్క సంపద కావాలి. శివుడు యొక్క ఉనికిని గమనించాలంటే పార్వతి యొక్క శక్తి కావాలి. ఎలాగైతే ప్రతి వెనకాల ఒక శక్తి స్వరూపం ఉంటుందంటారో అలా పత్రిజారి వెనకాల ఉండి నిరంతరము ఆయన ఏది చేస్తున్నా, ఎలా చేస్తున్నా, ఎప్పుడు చేస్తున్నా, ఎక్కడ చేస్తున్నా, ఎందుకు చేస్తున్నారనే ప్రశ్న రాకుండా వెన్నుంటే ఆయన అద్భుతంగా తయారు చేసినటువంటి, ప్రోత్సహించినటువంటి ఆ మాస్టర్ స్వర్ణమాలపత్రి గారు, ఆవిడకోసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. ఎందుకంటే అలాగే ఈ భూమి మీద ఎవరైనా రావాలంటే ముందు వాళ్ళని సంసిద్ధపరచాలంటే వాళ్ళకి జన్మనిస్తానికి కావాల్సిన తల్లిదండ్రులు సంసిద్ధపడాలి. కాబట్టి పత్రిసారికి జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే పత్రిసారి లాంటి మాస్టర్ కానీ, మీలాంటి మాస్టర్లు కానీ, నాలాంటి మాస్టర్ కానీ ఈ భూమి మీద రావాలంటే తల్లిదండ్రులు ఒక్కలే ఆహ్వానిస్తే సరిపోదు. ఈ భూమి కూడా ఆహ్వానించాలి, ఈ భూలోకం కూడా ఆహ్వానించాలి. కాబట్టి ఈ భూలోకానికి, ఈ భూమాతకు ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడుతూ, అలాగే సహజంగా ఈ ప్రకృతిలోకి వచ్చినప్పుడు ప్రకృతి వాళ్ళతో మమేకం అవుతూ వాళ్ళని అత్యున్నతంగా తయారు చేస్తుంది. కాబట్టి ఈ విశ్వంలో ఉన్నటువంటి ప్రకృతికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడుతూ, విశ్వానికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడుతూ, ఈ రోజున మన ఆధ్యాత్మిక ప్రయాణంలో సజ్జన సాంగత్యం అనే పదం ఒకటి ఉంది. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ బ్రహ్మర్షి పత్రి సార్ చెప్పేది, సాధన తర్వాత మోస్ట్ ప్రయారిటీ యూ హ్యావ్ టు గివ్ సజ్జన సాంగత్యము. సజ్జన సాంగత్యంతో పాటు స్వ అధ్యయనము. కాబట్టి ఈ భూమి మీద సజ్జన సాంగత్యం అనే ఒక క్షేత్రం, ఈ రోజున ఈ సజ్జన సాంగత్యానికి ఏర్పాటు చేయబడిన వశిష్ఠ గౌతమి ధ్యాన మహాక్షేత్రానికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడుతూ, ఈ క్షేత్రం అనేక మంది మాస్టర్లు ఇక్కడ వచ్చి సాధకులయ్యి శోధించుకొని అద్భుతమైన స్థితి మారుస్తానికి కావాల్సినటువంటి ఏర్పాటు చేస్తున్నటువంటి కమిటీ మెంబర్స్ కానీ, దానికి సంపూర్ణంగా అంగీకరించిన మాస్టర్లందరికీ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడుతూ, ఒక ఇల్లు ఉంటే, ఒక షెల్టర్ ఉంటే అక్కడ ఎవరైనా ఎప్పుడైనా వచ్చి ఉండొచ్చు, ఎప్పుడైనా వచ్చి ఆతిథ్యం తీసుకోవచ్చు. ఎవరైనా అతిథులుగా దేవుడు అయిపోతారు. కాబట్టి ఒక షెల్టర్ ఉండాలంటే దానికి వచ్చే, దాని ఆతిథ్యాన్ని పొందే, దానికి కావాల్సినటువంటి దాంట్లో భాగస్వామ్యం అవ్వాల్సిన భాగస్వామ్యం అవుతున్న మనందరికీ కూడా ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడుతూ, ఇది అంత గొప్పగా తయారవుతే కొన్ని వందల కిలోమీటర్ల వరకు
ఈ శక్తి విస్తరణ జరిగి కొన్ని వందల కిలోమీటర్ల వరకు హింస యొక్క ఉనికిని కోల్పోయి అహింసా మార్గంతో వెళ్తూ సాధకులుగా శోధకులుగా, ఎందుకంటే ఒక తిరుపతి తిరుమల దేవస్థానం యొక్క శక్తి కొన్ని కిలోమీటర్ల వరకు ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ మూల ఉన్నా ఎక్కడున్నా ప్రపంచంలో ఎక్కడున్నా రాగలుగుతున్నారు. భ్రమరాంబిక మల్లికార్జున వాళ్ళ శక్తి క్షేత్రము ఒక అద్భుతమైన శక్తి క్షేత్రం ఏర్పడింది కాబట్టి నాగసాధువులు, అఘోరాలు, హిమాలయాల్లో తపస్సు చేసిన వాళ్ళు కూడా వాళ్ళ ముక్తి పొందాలంటే, భౌతిక శరీరంతో ముక్తి పొందాలంటే కంపల్సరీగా శ్రీశైలం రావాల్సిందే. శ్రీశైలం యొక్క ఉనికి అంత గొప్పది. అలాగే ఎవరైనా ఈ భూమి మీద ఋషితత్వంలో జీవించాలి, ఋషిగా జీవించాలి అంటే ధ్యానం చేసి జ్ఞానం పొంది ఋషిగా జీవించాలి. అంటే సాధన చేసి ధ్యానం చేస్తే, అంటే ధ్యానం చేసి ధ్యానశక్తి ద్వారా జ్ఞానము పొంది జ్ఞానిగా ఉన్నవాడు ఋషిగా జీవిస్తాకే ధ్యాన జ్ఞాన ఋషితో ఉండటానికి వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన కేంద్రం, ధ్యాన మహాక్షేత్రం ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ క్షేత్రం ఉన్నతంగా ఉండాలని, ఉత్తమంగా ఉండాలని, అత్యుత్తమంగా తయారవ్వాలండి. అత్యుత్తమంగా తయారవటానికి కారణం సంపూర్ణ సహకారంలో సంపూర్ణంగా భాగస్వాములు అవుతున్న మనందరికీ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడుతూ ఈ క్షేత్రం అద్భుతంగా ఉండాలని, దాని ఉనికి అత్యున్నతంగా ఉండాలని, ఇందాకడంతా సాధన అంతా దానికోసమే. అందుకని ఎక్కడా కూడా ప్రాపంచికంగా కూడా ఆధ్యాత్మిక విషయాలతోనే సాధన చేయించాను. ఆ క్షేత్రం యొక్క ఉనికి మారిపోవాలి, ఈ క్షేత్రం యొక్క ఉనికి మారిపోవాలి. మారకపోవటానికి రీజన్ ఏమీ లేదు. మారటానికి మధ్యలో జరిగిన ప్రక్షాళన కొన్ని ఉంటాయి. ఎక్కడైతే క్షీరసాగర మదనం జరుగుతుందో, క్షీరసాగర మదనం ఎందుకు జరుగుతుందంటే అత్యున్నతమైన అమృతం రావాలి. అమృతం అంటే మృతం లేనిది రావాలి, అంటే మృతాన్ని జయించేది రావాలంటే ఫస్ట్ వచ్చేది విషమే. కానీ అమృతాన్ని తీసుకురావటానికి సహకరించేది అందరూ శక్తివంతులే. అందులో రెండు ఎనర్జీసే, పాజిటివ్గా నెగిటివ్ రెండు ఉంటాయి. ఒక బల్బు వెలగాలన్నా, ఒక మోటార్ తిరగాలన్నా, ఏది జరగాలన్నా పాజిటివ్ ఉండాలి, నెగిటివ్ ఉండాలి. వీళ్ళిద్దరూ ప్రయత్నిస్తే శక్తి బయటకు వస్తుంది. కాబట్టి అమృతం బయటకు వచ్చే ముందు ఏమొచ్చింది? విషం వచ్చింది. విషం ఎవరు తీసుకున్నారు? అత్యుత్తమంలో ఎవరున్నారో వాళ్ళు తీసుకున్నారు. కాబట్టి అత్యుత్తమంలో ఎవరున్నారో వాళ్ళకి విషమే వస్తాయి. ముందు అది గుర్తుంచుకోండి. సో వాళ్ళకు విమర్శలే వస్తాయి. వాళ్ళు ఎందుకంటే మీరు మామిడికాయ చెట్టు ఉంది, కాయ కొయ్యాలి, మీకు అందటం లేదు, ఏమి విసురుతారు? రాయి విసురుతారు. రాయి విసురుతున్నాను మామిడికాయ ఫీల్ అవ్వదు, చెట్టు ఫీల్ అవ్వదు. ఎందుకని? దాని ఉత్పత్తి ఆ మామిడికాయని తీసుకొచ్చిందే వాడు అనుభవిస్తాడని. వాడు కోసుకునే విధానం ఏం తెలుసో ఆ విధంగా చేస్తాడు. కాబట్టి ఎవరైతే ఈ భూమి మీద ఈ వశిష్ఠ గౌతమి పిరమిడ్ యొక్క ఉనికిని ఉన్నతంగా తీసుకొస్తాకి ఉత్తమంగా తయారు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ధన్యజీవులు. ఈ భూమి మీద ఆ ధర్మాన్ని చేస్తాకే ఈ భూమి మీదకి వచ్చారు. కాబట్టి ఆ ధర్మం వస్తున్నప్పుడు అధర్మం కూడా ఉంటుంది. అధర్మంతో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. అందుకనే ఈ భూమి మీద దేవతల యొక్క ఉనికి ఎంత గొప్పగా ఉంటుందో రాక్షసు కూడా ఈక్వల్ ఎనర్జీనే, ఈక్వల్ శక్తే. వేరే శక్తి తక్కువ శక్తి ఉంటే మళ్ళీ పనిచేయదు. ఒకటి తక్కువై ఒకటి ఎక్కువైతే ఈ బల్బు ఆగిపోద్ది. ఈ బల్బుల కంటే రెండు సమానంగా ఉండాలి. కాబట్టి దీన్ని వీళ్ళు తయారవడానికి కావాల్సిన ధర్మాన్ని నేర్పుతాక వాళ్ళు అధర్మంగా ఉంటారు. ఇది మళ్ళీ మర్చిపోకండి. వాళ్ళు అధర్మంగా ఉండడానికి కారణము వీళ్ళు అంత గొప్ప ధర్మవంతంగా ఉంటారనే విషయం తెలియజేస్తాకే. రావణాసుడు యొక్క ఉనికి లేకపోతే, రావణాసుడే భూమి మీదకి రాకపోతే రాముడు యొక్క ఉనికి ఎక్కడుంది? కాబట్టి ఇప్పుడు రాముడు ఉనికి రావటా కారణం రావణాసుడు, అది గుర్తించాలి. అంతేగాని రావణాసురుడిని వ్యతిరేకిస్తాం కావాల్సింది. సో కాబట్టి సురుడు ఎవరైతే దేవతలు ఉంటారో, ఎవరైతే అసురులు ఉంటారో ఇద్దరు కరెక్టే, ఇద్దరు సమతత్వంతోనే ఉంటారు. కానీ చివరికి ఎవరికి అమృతం పంచబడింది? మొదట వచ్చిన విషము ఎవరైతే తీసుకున్నా అమృతం కూడా వాళ్ళే తీసుకున్నారు. గుర్తుంచుకోండి, ఎవరైతే విషం తీసుకున్నారో వాళ్ళే అమృతాన్ని కూడా తీసుకున్నారు. అందుకనే ఎప్పుడైతే అమృతం చిలకబడుతుందో, పాల సముద్రం చిలకబడుతుందో విషం వస్తుంది. విషముతో పాటు ఐరావతం వస్తుంది, అంటే తెల్లని ఏనుగు వస్తుంది. అంటే మీరు ధ్యానంలో కూర్చుంటే ఫస్ట్ వచ్చేది ఒళ్ళు నొప్పులు. ఎదవ ధ్యానం ఎంతసేపు కూర్చుంటాం, కళ్ళు నేను ఎంతసేపు కూర్చోబెడుతున్నాడు, 5 నిమిషాలు అన్నాడు అని లోపల ఫీలింగ్ వచ్చిందా లేదా? అదే విషం. ఆ ఫీలింగ్ తర్వాత మీకు వచ్చింది నొప్పులు, అదే విషాలు మీ శరీరంలో.
వెరీ గుడ్. తర్వాత ఏమవుతుంది? కొంతసేపటికి మీరు ఆలోచన రహిత స్థితికి వెళ్ళినప్పుడు మీ శరీరము తెల్లని కాంతిపుంజంగా మారుతుంది. అదే ఐరావతం. అలా మీ కాంతివంతంగా మారిన మీ శరీరం నుంచి వచ్చేదే తర్వాత ఏం జరుగుతుంది? తెల్లనేనుగు తర్వాత ఏమొచ్చింది చెప్పరండి, మీకు ఎవరికి తెలీదా? క్షీరసాగర మదనం నెక్స్ట్ ఏమొచ్చింది? కల్పవృక్షం వచ్చిందా? కామధేను వచ్చిందా? కామధేను వచ్చింది. కామం అంటే కోరిక, దేని అంటే తీర్చేది. సో మీ కోరికలు తీర్చడానికి కావాలన్న శక్తి మీకు వస్తుంది ధ్యానం చేస్తే. కామధేను తర్వాత ఏమొచ్చింది? కల్పవృక్షం వచ్చింది. కల్పవృక్షం అంటే ఏంటి? కల్పవృక్షం అంటే ఏంటి? మీ కల్పం, మీ మొత్తం చరిత్ర అంతా, అంటే మీరు ఎన్ని జన్మలు తీసుకున్నారో, ఎంత వచ్చింది, ఏంటి అని మీ గత జన్మల యొక్క ఉనికి మొత్తము తెలుస్తుంది. అదే కల్పవృక్షం. చివరికి ఏమొచ్చింది? అమృతం వచ్చింది. అంటే మరణం లేని స్థితి వచ్చింది. బుద్ధుడు మరణించాడా? నిష్క్రమించాడు. అందుకనే బుద్ధుడు 2550 సంవత్సరాల క్రితం భౌతిక శరీరం ఇప్పటికీ భూమి మీద ఉన్నాడు. సో నిష్క్రమణ జరుగుతుంది తప్పించి మరణించడం జరగదు. కాబట్టి అమృతవంతులు అవుతారు. అందుకు మీరు ధ్యానం చేస్తున్నారు. అర్థమైందా? మరి దీనికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడుతూ అలాంటి వేదికను ఏర్పాటు చేసినటువంటి వశిష్ఠ గౌతమి పిరమిడ్ మహాక్షేత్రానికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడుతూ దానిలో భాగస్వాములై ప్రథమంగా ఉండి అన్ని రాళ్ళ దెబ్బలు తింటున్న వాళ్ళందరికీ గట్టిగా క్లాప్స్ కొడుతూ ఆ రాళ్ళనే డైమండ్స్గా మార్చుకొని, వజ్రాలుగా మార్చుకొని ఈ పిరమిడ్ యొక్క ఉనికిని, మనందరి ఉనికిని ఉన్నతంగా తయారు చేస్తానికి సహకరిస్తున్నటువంటి మిగతా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ భూమి మీద అద్భుతమైన క్షేత్రము నవంబర్ 11 బ్రహ్మర్షి పత్రిసారి జన్మదినోత్సవానికల్లా ఈ క్షేత్రం యొక్క ఉనికి అద్భుతంగా తయారయ్యి, పుష్కరాలు వచ్చేసరికి ఈ క్షేత్రం యొక్క ఉనికిని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశే వాడపల్లి ఉంది, తిరుపతి ఉంది, మీరు బస్సులో వెళ్ళండి అని చెప్పి ఆ విధంగా ఈ క్షేత్రానికి అనేక మంది మాస్టర్లను తీసుకొచ్చి అనేక మంది ప్రపంచానికి పరిచయం చేయాల్సినటువంటి స్థితికి వెళ్తున్నటువంటి ఈ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన క్షేత్రానికి స్వాగతం, సుస్వాగతం. దానికి సంపూర్ణంగా సహకరిస్తానికి ఉన్నటువంటి మాస్టర్లందరికీ కూడా మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధితో నా ఆత్మ ప్రణామాలు తెలియచేస్తూ ఈ రోజున నెక్స్ట్ కార్యక్రమానికి వెళ్దాం. ఓకేనా? సంతోషం సంతోషం సంతోషం. ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు సజ్జన సాంగత్యం అంటే ఏంటి? ఇవాళ సజ్జన సాంగత్యం నాతో పొద్దున సాధన అయిపోయింది. ఇప్పుడు సజ్జన సాంగత్యం ఉంటుంది. మధ్యాహ్నం కొంచెంసేపు సజ్జన సాంగత్యం ఉంటుంది. మరలా మధ్యాహ్నం ప్రకృతిలో సాధన ఉంటుంది. ప్రకృతిలో సాధన మీకు ఏ శారీరక ఆరోగ్యాల్లో, శరీరంలో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా వృక్షమహారాజులతో కూర్చొని మన చుట్టూ ఉన్న కొబ్బరి వృక్షాలు, వేప వృక్షాలు, జ్ఞానోదయం కావాలంటే బౌద్ధ వృక్షము అంటే రావి చెట్టు కానీ ఇలాంటి వృక్షాలతో కూర్చొని భూమితో అనుసంధానం అవుతూ, ఆకాశంతో అనుసంధానం అవుతూ, వాయువుతో అనుసంధానం అవుతూ మన శరీరంలో ఉన్నటువంటి రుగ్మతలను ఎలా తొలగించుకోవచ్చు వితౌట్ ఎనీ ట్యాబ్లెట్ మీకు ఇవాళ మధ్యాహ్నం ధ్యానం నేర్పిస్తాను, ధ్యానం చేయిస్తాను. అంటే నాకు తెలిసినటువంటి సాధనా పద్ధతి, నేను విశ్వం ద్వారా, ప్రకృతి ద్వారా తెలుసుకున్న సాధన పొద్దున మాతతో గంగతో చేయించాను. ఇప్పుడు మధ్యాహ్నం వృక్షమహారాజులతో చేయిస్తాను, భూమితో అనుసంధానమై చేయిస్తాను. సో నాతో ఉండండి, ధ్యానం చెయ్యండి. ఇక సజ్జన సాంగత్యం అంటే నాకేం తెలుసు అది చెప్పడం కాదు, మీకేం కావాలో అది అడిగితేనే సజ్జన సాంగత్యం. సజ్జన సాంగత్యం అంటే చెప్పేవాడు వినేవాడు ఇద్దరు ఉండకూడదు. సజ్జన సాంగత్యం అంటే సమస్థితిలో వాళ్ళందరూ కూర్చొని అనుభవాలను పంచుకోవడమే సజ్జన సాంగత్యం. ఓకేనా? సో ఇప్పుడు మనము మన స్థితిని మార్చుకోవడానికి మీకేం కావాలి, మీకున్నటువంటి క్లారిఫికేషన్స్ ఏంటి, డౌట్స్ ఏంటి, దాన్ని ఎలా తీసుకోవాలి, ఎలా ఎదగాలి, ఎలా అధిగమించాలి అనేది అడిగితే అది ఏదైనా పర్లేదు, అది ఈ భూమి మీద ఎలాంటిదైనా పర్లేదు. ఈ క్షణంలో మీకు ఏమనిపిస్తుంది, ఇది అడగొచ్చా, ఇది అడగకూడదా, ఇది అడిగితే ఏమనుకుంటారో, మిగతా వాళ్ళు ఏమనుకుంటారో, ఈ మీమాంసలన్నీ పక్కన పెట్టేసి ప్రశ్న వస్తేనే, గుర్తుంచుకోండి, ప్రశ్న వస్తేనే సమాధానం కోసం వెతుకుతారు. ప్రశ్న రాకపోతే
ఎప్పటికీ మీరు అలాగే ఉంటారు. మీరు ప్రశ్నార్థకం అయిపోతారు. మీలో ప్రశ్న ఉద్భవించినంత కాలము మీరు ప్రశ్న అవుతారు. ఒక రోజుకి మీరు ప్రశ్నార్థకానే మిగులుతారు. ఏదో ఒక రోజున ఆలోచిస్తారు, నేనేంటి, నా పరిస్థితి ఏంటి, నేను ఎందుకు ఇలా ఉన్నాను, నాకేంటి, ఈ శరీరం ఏంటి, ఈ మనసు ఏంటి, ఈ సమస్యలు ఏంటి, గందరగోళాలు ఏంటి, ఈ అసౌకర్యాలు ఏంటి, ఈ దుఃఖాలు ఏంటి, ఈ బాధలు ఏంటి అని అందులోనే కూరుకుపోతారు. అది ఊబి అయిపోతుంది. ప్రశ్న వస్తే ప్యూరిటీతో ఉన్నటువంటి చెరువు అవుతుంది. అంటే ప్యూరిటీ తాగుతానికి, కడుక్కుంటానికి, వంటకి, అన్నిటికీ ఉపయోగపడిన చెరువు అవుతుంది. ప్రశ్న ఉద్భవించకపోతే ఊబైపోతుంది, మీరు మునిగిపోతారు. కాబట్టి ప్రశ్నించడం నేర్చుకోండి. ప్రశ్న ఏంటనేది ఆలోచించకండి. అర్థమైంది? ఎవరి స్థితిని బట్టి వాళ్ళ ప్రశ్న ఉంటుంది. అది తప్పు కాదు. ఎందుకంటే మీకు బాగా ఈజీగా అర్థమవుతాకి ఒక మహానుభావుడు పొద్దున్నే వెళ్ళాడు అడవికి, 4 గంటలకి వల పన్నాడు పక్షుల కోసం. ఆ పక్షుల నేలకు ఒక పక్షి దొరికిపోయింది. పక్షి వలలో పడింది. ఆ పక్షిని పట్టుకుందామని వెళ్తే రెండో పక్షి వచ్చి దొరికిపోయింది. ఒక పక్షి మాత్రమే వలలో దొరికింది, రెండో దానిగా లొంగిపోయింది. వల పన్నిన మహానుభావుడికి ఏమనిపించింది, అబ్బా ఒకటి కొంటే ఒకటి ఫ్రీ, అంతే కదా మనకి. తర్వాత తెలుస్తుంది బాధ, మనం కొంటాకి వెళ్ళింది కొనుక్కోలేకపోయాము, ఫ్రీ కోసం 2 కొనుక్కొచ్చుకున్నామని. ఇది ఇప్పుడు ఉపయోగపడదు, అది ఎప్పుడో ఉపయోగపడుతుంది, రెండోది కొన్నాము, అసలు కొనటానికి కొనాల్సింది కొనలేదు అని ఫీల్ అవుతాను. చూసావా? ఫస్ట్ ఫీల్ ఆనందం వస్తుంది. ఏంటి, డీమార్ట్కి వెళ్తే ఏమొస్తుంది, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అనగానే భలే ఉందా ఇక్కడ అనుకుంటాం. డబ్బులు దేనికి ఖర్చు పెట్టేసాం, ఒకటి కొంటే ఒకటికి ఖర్చు పెట్టేశాం, అసలు కొనాల్సింది మానేసాం. బయటకు వచ్చి నాకేమనిపిస్తుంది, ఒకటి కొంటే ఒకటి కొన్నప్పుడు ఫ్రీగానే ఉంది, ఆనందంగానే ఉంది. బయటికి రాగానే ఏమొచ్చింది, అసలు మనం కొనాల్సింది కొనలేదు కదా ఫీలింగ్. ఆయనకి కూడా అలా ఎవరన్నా చెప్పారా? ఆయనకి మీకు ఎవరన్నా చెప్పారా? నేను ఒకటి కొనాల్సింది ఇంకోటి కొన్నానని చెప్పి ఎవరు చెప్పలా. మీ లోపల మీకే వచ్చింది. మీ లోపల మీకు ఎవరు గుర్తు చేశారు? అది ఎవరు గుర్తు చేశారు? అది తెలియాలి. అదే ధ్యానం. అందుకనే ఆ కథలో ఏం చెప్తారంటే, నారదుడు చెప్పాడంటాడు. ఆ బోయవాడికి నారదుడు చెప్పాడంటాడు. నారదుడు అంటే అర్థం ఏంటి తెలుసా? నన్ను నడిపించే ఎవడైతే ఉన్నాడో వాడే నారదుడు. అంతేగాని నారదుడు అంటే బయట నుంచి వచ్చి చెప్పేవాడు కాదు. కాబట్టి మిమ్మల్ని నడిపించే నారదుడు ఎవరు? మీ ఆత్మ, మీ చైతన్యం. అవునా కదా? మీ నారదుడు మీకు చెప్పాడేమని, 2 కొంటే ఒకటి కొన్నా ఫ్రీ అని కొనేసావు, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని. మరి ఇంటికి తీసుకెళ్ళాలి, సరుకులు తీసుకెళ్ళలేదు, ఇప్పుడు ఏంటి పరిస్థితి అంటారు. ఏముందలే, మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వద్దామని సర్ది పెట్టుకోవడము, ఏముందలే రేపు వచ్చినప్పుడు కొనుక్కుందామని సర్ది పెట్టుకోవడము, ఏముందలే మా వారికి ఫోన్ చేద్దాం మళ్ళీ పంపిస్తారు అని మళ్ళీ కొనుక్కుందామని అనుకోవటము, ఏదో ఒకటి అప్పుడు సమాధానం చెప్తాం. సమాధానం చెప్తుంది కాన్షియస్, ప్రశ్న అడిగింది ఆత్మ. ఇది గుర్తుంచుకోండి. ప్రశ్న అడిగింది నారదుడు, అంటే లోపల ఉన్నది. సమాధానం చెప్పుకుంటుంది ఎవరు? మీ కాన్షియస్. ఇప్పుడు ఆయనకు కూడా ఒక ప్రశ్న వచ్చింది. ఏంటి ఆ ప్రశ్న అంటే, అయ్యా నువ్వు ఒకదాన్ని పట్టుకున్నా బాగుంది, రెండోది వచ్చిపోయింది, రెండోది వచ్చింది కాబట్టి కొంచెంసేపు సంతోషపడ్డాడు. తర్వాత అసలు ఎలా ఎందుకు పడింది రెండోది? ఈ 2 తీసుకోవడం వల్ల వచ్చే లాభం ఏంటంటే, ఒక క్షణం ఏమనిపించిందంటే ఆయనకి, ఇది చేస్తే పాపం వస్తుంది, దీన్ని చంపితే పాపం వస్తుంది అనే భావన వచ్చింది. ఎవరికి? లోపల నుంచి ఫీలింగ్ వచ్చింది. మళ్ళీ కాన్షియస్ ఏం చెప్పింది, వస్తే పాపమే కదా వచ్చింది, అది ఉందో లేదో ఎవరికి తెలుసు అని అనిపించింది. అదేంటి పాపం ఉందో లేదని చెప్తుంది, పాపం ఉందంటున్నారు కదా కాబట్టి పాపం వచ్చింది అని. మళ్ళీ ఏం చెప్పింది, పాపం ఉన్నా ఏమవుతుంది, నేను పట్టిన వచ్చినాయి 2, ఆహారం ఏర్పాటు చేస్తుంది, వండుతుంది మా ఆవిడ, తింటుంది నేను, మా ఆవిడ, పిల్లోడు. అంటే ఇప్పుడు పాపం ఎంతమందికి సమానమైంది? నేను ఒక్కడనే పొందక్కర్లేదు, మా ముగ్గురు పొందుదాం అనుకున్నాడు. ఎవరు? ఆ బోయేవాడు. అనుకున్న తర్వాత ఏమైంది, కొంచెం సంతృప్తి వచ్చింది. మన పరిస్థితి అంతే, సంతృప్తితో వెళ్తున్నాం. సంతృప్తి మీ కాన్షియస్ మైండ్తో తీసుకొస్తుంది, దాంతో వెళ్తున్నాం తప్పించి సంతృప్తి మీ ఆత్మ తీసుకెళ్తుందా. కాబట్టి ఈ సంతృప్తితో వెళ్ళిన ఆయన ఫస్ట్ ఎవరిని అడిగాడు వెళ్ళి, అమ్మాయి ఇలా జరిగింది, వెళ్ళాను, వలేసాను, ఒకటి పడింది, రెండోది వచ్చి లొంగిపోయింది, ఇప్పుడు నాకు ఏమనిపిస్తుందంటే
నాకేమనిపిస్తుందంటే పాపం వస్తుంది అనిపిస్తుంది. మరి పాపం వచ్చిందంటే మనం ముగ్గురం కదా, మనం ముగ్గురం పంచుకోవాలి కదా అని చెప్పింది. భార్యని సహజంగా అడిగాడు. ఎవరు? భర్త. భార్య ఏమంది? అర్ధేచ ధర్మేచ కామేచ మోక్షేచ నాతి చరామి. అంటే నాకు అర్థవంతంగా జీవించాల్సి వచ్చినా, ఆర్థికం కావాల్సి వచ్చినా, కామేశ కోరిక తీరాల్సి వచ్చినా, నేను అనుకుంటానే జరిపించాల్సి వచ్చినా, ధర్మేచ ధర్మబద్ధంగా జీవించాల్సి వచ్చినా, ధర్మబద్ధంగా నడిపించాల్సి వచ్చినా, మోక్షేశ నాకు ముక్తిగానే మోక్షంగానే కల్పించాల్సి వచ్చినా, ముందు నీకు కల్పించి తర్వాత నేను పొందుతాను అని అగ్ని మీద పంచభూతాల మీద ప్రమాణం చేసి, వచ్చిన దేవతామూర్తుల మధ్యన ప్రమాణం చేసి, అంటే భగవంతుల మధ్యలో ప్రమాణం చేసి, నన్ను నీ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత నువ్వు ఏది తెచ్చి పెడితే అది వండి పెడతాను, అందులో నాకు ఏ కర్మ అక్కర్లేదు, ఏ పాపం అక్కర్లేదు, నాకు ఏ సంబంధం లేదు అంది. బాగా చెప్పిందా లేదా? మరి ఆవిడకోసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. ఇల్లు కట్టుకుందామండి అంటే కట్టుదామే, మరి ఈఎంఐ కట్టాల్సి వస్తుంది. ఈఎంఐ కట్టాలంటే మన ఖర్చులు కొంచెం తగ్గించుకోవాల్సి వస్తుంది. అంటే మంచిదండి తగ్గించుకుందామండి, ఇల్లు కంటే ఖర్చులు పెద్దవి కాదు కదా అని భార్య ఒప్పేసుకుంది. సరే భార్య ఒప్పుకుంది కదా అని చెప్పి ఇల్లుకి సంతకం పెట్టి షూరిటీ పెట్టి ఈఎంఐ తెచ్చుకున్నాడు. ఇప్పుడు పండగ వచ్చింది, పట్టు చీర కావాలి. పండగ వచ్చింది, పండగ చేసుకోవాలి. అదేంటి అమ్మాయి పట్టు చీర ఎందుకులే, మామూలు చీర కనుక్కుంటే, పండగ రోజు కూడా పాత చీర ఏంటి, మామూలు చీర ఏంటి, పట్టు చీర కావాలంది. అది కాదమ్మా ఈఎంఐ కడదాలి కదా, మరి ఇదంటే అవన్నీ నాకు ఎందుకండి, నాకు ఇప్పుడు చీర కొంటారా లేదా? ఎందుకని? చీర కొనాల్సింది ఎవరు? నా కోరిక తీరుస్తాను పెళ్లి చేసుకుంది ఎవరు? నువ్వే కదా. అందుకనే పంచభూతాల సాక్షిగా అర్ధేచ ధర్మేచ మోక్షేచ కామేచ నాతిచరామని వివాహం చేసుకున్న భార్య ఇంట్లో ఆరోభూతం అయి కూర్చుంటుంది. వీళ్ళకి బాగా నవ్వు వస్తుంది, నిజంగా మేము భూతాలమా అని. కాబట్టి ఇక్కడ అర్థం ఏంటంటే భూతం అంటే రాక్షసని కాదు, నెగిటివ్గా చూడటంగా. భూమి లేకుండా నివాస గృహం ఏర్పడదు. మనం నివాసించాలంటే భూమి ఉండాలి. నీరు లేకుండా మనం కొన్ని గంటల తర్వాత జీవించలేము, కాకుండా నీరు లేకుండా జీవించలేము. వాయువు లేకుండా కొన్ని నిమిషాలు కూడా జీవించలేము. అగ్ని లేకుండా జీవించలేము, ఆకాశం లేకుండా. ఈ పంచభూతాలు ఏమీ లేకపోయినా మనం శరీరాన్ని వదిలేయాల్సి వస్తుంది. అలాగే భార్య లేని జీవితం కూడా మన జీవితం వ్యర్థమని చెప్పడం దాని అర్థం. వాళ్ళకొకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. సో అలాంటి స్థితిలో ఉన్నటువంటి ఆవిడ చెప్పింది ఎవరికి? బోయేవాడితో, నాకేం సంబంధం లేదని. అప్పుడు ఆయనకు ఒక జ్ఞానోదయమైంది. ఇది బయట నుంచి వచ్చింది, ఎక్కడో పెరిగింది, ఏ వాతావరణంలో పెరిగింది, దానికి ప్రేమ అంటే ఏంటో తెలియదు, ఈ వాతావరణం అలవాటు అవ్వలేదు, ఇంకా నేను అర్థం అవ్వలేదు, జీవితకాలం కూడా నేను అర్థం అవ్వదు, నేనే భరించాలి. కాబట్టి అనుకొని నా ద్వారా భూమి మీదకి వచ్చాడు నా కొడుకు. జన్మ తీసుకున్న కారణము నేనే, కాబట్టి నా కొడుకు నా మాట వింటాడని చెప్పి కొడుకు దగ్గరికి వెళ్ళాడు. అరే నాన్న ఇలా జరిగింది, కాబట్టి ఇప్పుడు ఈఎంఐ కట్టాల్సి వస్తుంది, నువ్వు కూడా కొంచెం ఉద్యోగం చేస్తున్నావు కదా, నువ్వు కూడా కొంచెం ఎవరు అన్నాడు. నువ్వు ఇల్లు కట్టుకొని నన్ను డబ్బులు అడుగుతావేంటి, నా డబ్బులు నాయి కదా, నేను ఎంజాయ్ చేయాలి, నువ్వు అడుగుతావేంటి, నువ్వు జన్మనిచ్చావు, నాకు కావాల్సినవి అన్నీ చేయాల్సింది ఎవరు? నువ్వే కదా. కానీ నాకు ఏ ఆహారం పెడితే అది తింటాను, ఏం పెట్టావు? ఇవాళ పావురం ఆ పక్షిని పెడతాను, పక్షిని తిన్నాను, పక్షిని రేరు నా ఏది పెడితే అది తిన్నాను కదా. ఇవాళ తీసుకొచ్చి పెట్టి, అది నువ్వు తీసుకొచ్చి పెట్టి మళ్ళీ దాంట్లో నన్ను భాగస్వామ్యం అంటే చచ్చా నాకేం సంబంధం లేదన్నాడు. ఇప్పుడు మనందరికీ ఏమనిపిస్తుంది? ఎందుకు వృద్ధాశ్రమాలు వచ్చినాయి? అందుకే కదా. వృద్ధాశ్రమం రావడం గల కారణం ఏంటి? మీరు 3 సంవత్సరాల పిల్లోడికి మలమూత్రాలు విసర్జించడం తెలియనోడికి, మలమూత్రం వస్తే చెప్పడం రానోడికి, ఏమి చెప్పాలో తెలియనోడిని తీసుకెళ్ళి ఎల్కేజీలో పడేస్తే, మిమ్మల్ని వృద్ధులైన తర్వాత మిమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ పడేయకపోతే ఎక్కడ పడేస్తాడు? అందుకని ఆశ్రమ ధర్మంలో ఏముంది? వాడు చదువుకుంటానికి కావాల్సిన వయసు 6 సంవత్సరాల దాటి 7వ సంవత్సరం వచ్చిన తర్వాత, వాడికి జ్ఞానం తెలిసిన తర్వాత అప్పుడు వాడిని తీసుకెళ్ళి వేస్తే వాడు ఆశ్రమ ధర్మంలో జీవిస్తూ ఆశ్రమం యొక్క ఉనికిని తెలుసుకుంటూ ఎలా జీవించాలో నేర్చుకుంటాడు. మీరు ఎప్పుడు పడేస్తున్నారు?
ఎల్కేజీలో పడేస్తున్నారు. అయిపోయింది. ఇంకా మంచి తల్లులు ఉన్నారు, నర్సరీ నుంచే ముక్కు తుడుచుకుండా ఒక గుడ్డ, మిస్ అయిపోతే ఒక అడ్రస్సు జేబులో, దాంట్లో ఫోన్ నెంబరు. ఆడికి ఏం చెప్పడం తెలియదు కదా, ఆడికి ఒక గుడ్డ, లోపల కార్డు పెట్టి ఆడిని స్కూల్కి పంపిస్తున్నారు. ఆడికి తినటం కూడా తెలియదు, మళ్ళీ ఆయా పెట్టాలి, అది తింటుందో ఈడి పెడదో కూడా తెలియదు, అక్కడేం జరుగుద్దో కూడా తెలియదు. ఆడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక బయటకు వచ్చిన తర్వాత వాడికి 10th క్లాస్కి వచ్చేసరికి నువ్వు బాగా చదవాలన్నా, స్టేట్ ఫస్ట్ రావాలన్నా, మంచి మార్కులు రావాలన్నా, నువ్వు ఇంజనీర్ అవ్వాలన్నా, నువ్వు డాక్టర్ అవ్వాలన్నా, నువ్వు అది అవ్వాలన్నా, ఇది అవ్వాలని చెప్పారు. వాడేం చేశాడు, మా అమ్మ మా నాన్న నన్ను పుట్టించారు, పెంచారు కాబట్టి వీళ్ళ కోసం చేద్దామని ఆడన్నీ మర్చిపోయి తల్లిదండ్రుల దగ్గర దూరంగా ఉండిపోయి, ఈయన ఇంకా మన తల్లిదండ్రులు పెద్ద తెలివైన వాళ్ళు ఉన్నారు. 8th నుంచి 8th, 9th, 10th క్లాస్ ఐఐటి ఫౌండేషన్ కోసం మళ్ళీ వేరే స్కూల్లో, రెసిడెన్షియల్ స్కూల్లో. అంటే వీడికి ఏమీ తెలియనప్పుడే తీసుకెళ్ళి వేరే చోట పడేస్తున్నారు. అక్కడి నుంచి ఇంటర్మీడియట్ ఎక్కడ చదివిస్తున్నారు, సంబంధం లేదు. ఇంటర్మీడియట్ అయిపోయినాక ఇంజనీరింగు, డాక్టరో లేకపోతే ఇంకోటో సంబంధం లేదు. మళ్ళీ ఎప్పుడు సంతమంది వాడు చదువైపోయారు. ఈ లోపు వాడి దైనందిక జీవితంలో వాడు అనుభవించినటువంటి భావనలు, ఆలోచనలు, కోరికలు ఎవరితో చెప్పాడు? అవన్నీ షేర్ చేసుకుంటే తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారు? వాళ్ళని షేర్ చేసుకోలేని స్థితిలో ఉన్న తల్లిదండ్రులకి వాడు తల్లిదండ్రులు వీళ్ళు నన్ను కన్నారు, వీళ్ళకి నేను చెయ్యాలనే భావన ఎందుకు వస్తుంది? వాళ్ళకి ఎందుకు చేస్తాడు? అందుకే వృద్ధాశ్రమాలు వస్తున్నాయి. దానికి కారణం ఎవరు? మనమే. గట్టిగా కొట్టండి క్లాప్స్. పైగా మనమేమంటున్నాం, కన్నానండి, పెంచానండి, నా కోసం నేను రిక్షా తొక్కి కూడా వాడిని మాత్రం ఇంజనీరింగ్ చదివించానండి, నేను ఆటో నడిపి రిక్షా చదివించానండి, నేను ఒక పూట తిని ఒక పూట పడుకొని తినకుండా ఖాళీ కడుపుతో అని చదివించానంటే అసలు నేను ఖాళీ కడుపుతో చదివించానని వాడికి ఇప్పుడు అర్థమైందా? మా నాన్న ఇంత కష్టపడే చదివించాడని ఇప్పుడు అర్థం చెప్పారా? చెప్పలేదు కదా. వాడు ఫోన్ చేశాడు, నాన్న ఫోన్పే చేయి అన్నాడు. ఎందుకురా అన్నారు, ఏదో ఫీజు కట్టాలి, పంపించవా, చదవద్దా అన్నాడు. అబ్బా మా కొడుకు చదవకపోతే ఎలాగని పంపించేశారు. అంతేనా కాదా? ఇదేనా సత్యం కాదా? ప్రస్తుతం జరుగుతుంది ఇదా కాదా? చెప్పండి. నేను చాలా క్లారిటీగానే మాట్లాడుతున్నా. అప్పుడు వాళ్ళు మీతో ఎందుకు ఉండాలి, మీకు ఎందుకు చూడాలి, మనతో ఎందుకు జీవించాలి, మన కోసం ఎందుకు చేయాలి? ఆ కొడుకు కూడా అదే అడిగాడు. ఏమని? నువ్వు కన్నావు, నువ్వేం పెడితే అది తింటున్నాను. ఆడి చివరికి ఏం చెప్తున్నాడు, మీరు చదివించారు, చదివాను, నాకు ఇంజనీరింగ్ ఇష్టం లేదు, చదివించారు, అయినా చదివాను, కాబట్టి ఇప్పుడు మీ మాట ఎందుకు వింటాను, పెద్దోడినైనా కూడా. కాబట్టి నువ్వు చూసిన అమ్మాయి నేను ఎందుకు చేసుకోవాలి? నన్ను బాగా అర్థం చేసుకుంది కాలేజీ నుంచి. మీరు లేనప్పుడు నన్ను వాదార్చింది ఎవరు? అమ్మాయి. కాబట్టి నాకు ఆ అమ్మాయి మాత్రమే కావాలి, ఆ అమ్మాయి దగ్గర ఉన్న మిగతాయి నాకు అక్కర్లేదు. కాబట్టి ఏమైపోయింది, మనకేమొచ్చింది? అప్పటి వరకు నాకు కట్టుకున్న గృహం ఏమైంది? నా కొడుకు నాకే సొంతం, నా కొడుకు నేను చెప్పిన మాట వింటాడు, నా కూతురు నేను చెప్పిన మాట వింటుంది, కూతురు నా మాట జమదాడుదనే ఒక భావన ఉంది కదా, అది ఒక్కసారిగా కొల్లాప్స్ అయ్యేసరికి చెయ్యి ఎక్కడికి వెళ్ళిపోయింది. ఏమొచ్చింది? హార్ట్ అటాక్ వచ్చింది. అమ్మయ్య, హార్ట్ అటాక్ మీరు తెచ్చుకున్నారు, అది రాలా. ఎక్కడ మీరు? అందుకనే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ బ్రహ్మర్షి పత్రి సారు మొట్టమొదటి ధ్యానానికి వచ్చినప్పుడు ఫస్ట్ చెప్పే పదం అది, మీరు ఏ విత్తనం నాటితే అదే వృక్షం వస్తుంది, అదే మీరు ఫలసాయాలు పొందుతారు. విత్తనాలు మీరు నాటి, మీరు వేప విత్తనాలు నాటి, పండగ వచ్చింది, ఉగాది వచ్చింది, వేప పువ్వు పనిచేస్తుంది. మామిడికాయ సీజన్ వచ్చింది, వేప చెట్టు నుంచి మామిడికాయలు రావండోయ్, ఏమొస్తాయి? వేపకాయలే వస్తాయి. ఇప్పుడు మీరు వేప విత్తనం నాటి మీకు మామిడికాయలు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? కాబట్టి మనం ఉండే విధానం సరైందా లేదా మీకు తెలుస్తుందా లేదా? అది తెలుసుకుంటేనే దుఃఖరాహిత్య స్థితికి వెళ్తాడు. అదే బుద్ధుడు చెప్పాడు. సరైన జీవన విధానము. సరైన జీవన విధానం చేస్తున్నారా లేదా మీకు తెలియాలి. మీరు సరైన జీవన విధానం చేస్తున్నారా లేదా? ఆ బోయేవాడికి సరైన జీవన విధానం చేస్తున్నాడా లేదా అని ఎప్పుడు తెలిసింది? కొడుకు ప్రశ్నించాడు, కొడుకుని వెళ్ళి ప్రశ్నించాడు. కొడుకు అన్నా నాకేం సంబంధం అన్నాడు. ఇప్పుడు కొడుకు నావాడు కాదు, భార్య నాది కాదు. ఇప్పుడు ఆయన నేను కాదన్నాడు. వియోగం వచ్చింది. వియోగం వచ్చినప్పుడు ఏం చేస్తాడు?
ఎక్కడికి వెళ్ళేసాడు కూర్చుంటాడు. మనకు వియోగం వస్తే గుడి దగ్గరికి వెళ్తున్నట్టుగా ఆయన కూడా వెళ్ళి కూర్చున్నాడు. కూర్చుంటే పుట్టొచ్చేసింది. పుట్టొచ్చి వాల్మీకి అయిపోయాడు. వాల్మీకి అయిపోయి తన లోపల జరుగుతున్నటువంటి అనేక దీన్ని గమనిస్తూ భూమి మీద జరగబోతున్నటువంటి రామాయణము, రాముడి యొక్క ఆయనాన్ని రాయగలిగాడు. ఈ భూమి మీదకి వాల్మీకి రామాయణాన్ని బయటికి తీసుకురాగలిగాడు. ఒక ఏ అక్షరం ముక్క లేని, ఏ ఇది లేనటువంటి ఒక బోయవాడు తనలో చైతన్యాన్ని తెచ్చుకొని రాయగలిగినప్పుడు అన్ని చైతన్యము అంతా తెలుసు. శ్వాస మీద ధ్యాస పెడితే ఆనాపానసతి అంటే శ్వాస మీద ధ్యాస పెట్టవచ్చు. శ్వాస మీద ధ్యాస పెడితే ఆలోచనారహిత స్థితికి వెళ్ళొచ్చు. ఆలోచనారహిత స్థితి నుంచి శూన్యంకి వెళ్ళొచ్చు. శూన్యం నుంచి పరిశూన్యంకి వెళ్ళొచ్చు. పరిశూన్యం నుంచి మహాపరిశూన్యంకి వెళ్ళొచ్చు. అనేకం పొందుతానని తెలిసిన మనము ఎందుకు పొందటం లేదని ప్రశ్న ఎవరికి రావాలి? అమ్మయ్యా, ఇప్పుడైనా ప్రశ్నించండి. ఎంత చెప్పింది ఎందుకంటే ప్రశ్నిస్తారని. ఎంతెందుకు చెప్పానో తెలుసా? మీరు ప్రశ్నిస్తే అద్భుతాలు పొందుతారు. ప్రశ్నించకపోతే నేను పొందిన అద్భుతాలే తెలుస్తాయి. మీకు నా అనుభవమే తెలుస్తాయి. నా అనుభవం చెప్పడం నా ఉద్దేశం, ఆపడం నా ఉద్దేశం కాదు. బుద్ధుడి అనుభవం తెలుసుకుంటే నువ్వు బుద్ధుడు ఏ విధంగా తయారాడో తెలుస్తాడు. వాల్మీకి అనుభవం తెలుసుకుంటే వాల్మీకి ఎలా పొందాడో తెలుస్తాడు. పత్రిసార అనుభవం తెలుసుకుంటే పత్రిసార ఏ విధంగా తన చైతన్యాన్ని మార్చుకున్నారో తెలుస్తుంది. మీ అనుభవాన్ని మాట్లాడితే, మీ అనుభవాన్ని పొందడానికి ఏం చేయాలో తెలుసుకుంటే మీరు మీలో ఉన్న వాల్మీకిని బయటికి తేగలుగుతారు. మీలో ఉన్న వశిష్ఠుని బయటికి తేగలుగుతారు. మీలో ఉన్న గౌతముని బయటికి తేగలుగుతారు. మీలో ఉన్న మైత్రేయ బుద్ధాన్ని బయటికి తేగలుగుతారు. మీలో ఉన్న శ్రీకృష్ణుని బయటికి తీసుకురాగలుగుతారు. మీలో ఉన్న శ్రీరాముని బయటికి తీసుకురాగలుగుతారు. మీలో ఉన్న శివుణ్ణి బయటికి తీసుకురాగలుగుతాడు. మీలో ఉన్న సకల కోటి మాస్టర్ల యొక్క ఉనికిని బయటకు తీసుకురాగలుగుతారు. కాబట్టి ప్రశ్న ఉద్భవించాలి. సజ్జన సాంగత్యం అంటేనే అందరం కూర్చొని సాంగత్యం చేయటం, అంతేగాని నేను చెప్తే వింటాం కాదు. ఓకేనా? ఇప్పుడన్నా ప్రశ్నిస్తారా లేదా? మైక్ ఇవ్వండి ఆయనకు ఒకసారి. గురుగారు కొంచెం ఇవ్వగలరా? ఎంత ప్రశ్నిస్తే అంత బయటకు వస్తుంది. మళ్ళీ చెప్తున్నా, మీరు చిలకం దాన్ని ఏమంటారు, కవ్వంతో చిలుకుతారు. దేన్ని? పెరుగుని మజ్జిగ చేయటానికి. ఫస్ట్ ఏం వస్తుంది? నొరగ వస్తుంది. నొరగ వెన్న కింద మారుతుంది. వెన్నని మరగబెడితే నెయ్యి వస్తుంది. నెయ్యి ఎన్ని సంవత్సరాలు ఉంటుంది భూమి మీద? పాలు ఒక రోజు ఉంటాయి, మరగబెడితే ఒక 2 రోజులు ఉంటాయి. పాల నుంచి పెరుగు తయారవుతే కొన్ని రోజులు ఉంటుంది. పెరుగుని చిలికి మజ్జిగ చేస్తే కొన్ని గంటలు ఉంటాయి. అక్కడికి వెళ్ళండి. చెప్పండి, మరగండి. మహాభారతం చదువుతున్నప్పుడు మహాభారతంలో శ్రీకృష్ణుడు పరమాత్ముడు అని తెలుసు, అర్జునుడు నరుడు నారాయణుడు అని కూడా తెలిసి యుద్ధం జరుగుతుంది, అందరినీ నేను చంపలేను అని బావగారితో ఒక సామాన్య మానవుడిగా చూపించినప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ విశ్వమంతా కూడా నేనే ఉన్నాను, చేయించేది నేను, చేసేవాడవు నీవు, కర్మానుసారే బుద్ధానుసారి అన్నీ నేను సృష్టిస్తున్నాను, చెయ్యనంటున్నావు, తాతలు మామలు అన్నలు తమ్ముళ్ళు అందరూ అంటున్నావు. అటువంటిప్పుడు భగవత్ స్వరూపుడైన నేను నీకు విశ్వరూపాన్ని చూపించినప్పుడు ఆ అర్జునుడు కూడా దేవుడు పక్క నుండి బావగారు కాదని విశ్వరూపం తెలుసుకుని పరమాత్మ నీకు నేను నీ విశ్వరూపాన్ని తెలుసుకుని నేను చేస్తున్నాను అని అన్నారు కదా. అటువంటిప్పుడు ఆ సహోదరులు అందరూ స్వర్గానికి వెళ్ళారు, ఒక ధర్మరాజు కూడా స్వర్గానికి వెళ్ళలేదని ఇంత విశదీకరించి ఆ ద్వాపరయుగంలో చెప్పినప్పుడు అర్జునుడికి దేవుడు పక్కనున్నా కూడా అర్థం కాలేదు. ఇప్పుడు మనకు అన్నీ తెలిసినా అర్థమైనా సరే ఒక మహానుభావుడు, ఒక బోయవాడు కూడా మారాడు, చదువు రాని వాడని అన్ని జ్ఞానాలు తెలిసి కూడా అన్ని రకాలుగా కూడా మనకి విమర్శించి చెప్పి మనకు ఆనాపానసాన్ని అన్నీ పత్రిజీ గారు ఏర్పాటు చేసినా సరే అన్నీ తెలుసుకుని కూడా మనం ఇంత మూర్ఖత్వంగా ఉంటున్నాము అంటే అసలు ఈ కలియుగంలో ఉన్న ధర్మం నశిస్తుందా? ఈ కలియుగంలో ఉన్న ధర్మశాస్త్రాలన్నీ పూర్వం తప్పని భావిస్తున్నారా? అందరు విజ్ఞానులు ఉండి ఎందరు మారుతున్నారు అన్న ఒక ప్రశ్న మహాభారతం చదివినా రామాయణం చదివినా ఎందుకు కలుగుతున్నాయి. కానీ ఎవరు ఎందుకు మారతలేదు? ఇన్ని సదుపాయాలు ఉన్నా ఇంత అల్లకల్లోలం జరుగుతుందో ప్రపంచంలో ఏమిటి కారణం?
ఓకే ఫ్రెండ్, ఓకే ఆ మైక్ ఇచ్చేయండి, ఆఫ్ చేసేయండి, ఆయనకి ఇచ్చేయండి ఇక్కడ ఇచ్చేయండి. సరే ఫ్రెండ్స్, సార్కి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. ఫస్ట్ ఒకటి గుర్తుంచుకోండి, ఎవరైనా ప్రశ్న అడిగేటప్పుడు, ప్రశ్నించేటప్పుడు మీరెవరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు అనేది చెప్పి ప్రశ్నించండి. దానివలన ఏమవుతుందంటే ఈ భూమి మీద ప్రశ్న ఉద్భవిస్తానికి కారణం ఏంటో తెలుస్తుంది. ప్రశ్నకు సమాధానం చెప్పేటప్పుడు కూడా వాళ్ళు పెరిగిన వాతావరణం, వాళ్ళ జీవన విధానాన్ని బట్టి కూడా ఆన్సరు తెలియజేయబడుతుంది. ఓకే, వెరీ గుడ్. సార్ చెప్పిన దాంట్లో, సార్ అడిగిన దాంట్లో నాకు అర్థమైంది, మహాభారతంలో శ్రీకృష్ణుని గీత బోధించినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడిని శ్రీకృష్ణుడిని ఒకటే అని చెప్పిన, అర్జునుడికి శ్రీకృష్ణుడు విశ్వరూపాన్ని చూపించి అన్నీ సహాయం చేసి అన్నీ పూర్వం యుద్ధం మొత్తం తయారు చేసి యుద్ధ విజయం పొందడానికి అర్జునుడే కారణమైన, ఎప్పుడైతే స్వర్గారోహణ చేస్తున్నారో స్వర్గారోహణ చేస్తానికి వెళ్తున్నప్పుడు అర్జునుడు మాత్రమే, ఒక్క ధర్మరాజు మాత్రమే స్వర్గారోహణ చేస్తూ బొందితో స్వర్గానికి వెళ్ళినప్పుడు మిగతా వాళ్ళలో అర్జునుడికి అంత జ్ఞానం తెలిసిన ఆయన ఎందుకు వెళ్ళలేకపోయాడు? ఒక ప్రశ్న. ఆ ప్రశ్న నుంచే వచ్చిన ప్రతి ప్రశ్న ఏంటంటే, పరిప్రశ్న ఏంటంటే, అంత జ్ఞానం అనేక మంది మాస్టర్లు అనేక మంది తెలియజేస్తున్నటువంటి ఇక్కడ కూడా ఇంత జ్ఞానం తెలుసుకుంటున్నా మేము ఆధ్యాత్మిక వైపు ఆ స్థితిని పొందడానికి గల కారణం ఏంటి? అది కలియుగ ధర్మం యొక్క కలియుగ ప్రభావమా, అంటే కలియుగం యొక్క ధర్మం యొక్క ప్రభావమా, ఇంకేమైనా ఉందా? ఎదగాలంటే వెళ్ళాలంటే ఏం చేయాలి? ఇదేనండి, ఇంకేమైనా ఉందా? అంతేనా? దానికోసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. చూడండి, ప్రశ్న అక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది? పరమాత్మ స్వరూపుడైన శ్రీకృష్ణుడి దగ్గర ఉన్న ఉనికి సత్యయుగంలో కాకుండా కలియుగంలో ఉన్న ఒక ఆధ్యాత్మిక శాస్త్రవేత్త దగ్గరకు వచ్చిన ప్రశ్న ఎంత గొప్పదో చూడండి. అందుకే ప్రశ్నించమనేది. దీన్ని మనము ఫస్ట్ పాయింట్లో ఆయన అడిగిన విభాగం ప్రకారమే మాట్లాడతాను. తర్వాత యాక్చువల్గా మన విభాగం ప్రకారం, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ప్రకారము ఒక సాధారణ ధ్యాని ఏ విధంగా చూడాలో చెప్తా. రెండు ఉన్నాయి, రెండు కోణాలు ఉంటాయి. ఒకటి, శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినప్పుడు అంతా నేనే ఉన్నాను, నేను నువ్వు ఒకటే, చంపింది చంపబడుతుంది, అంతా నా వల్లనే జరుగుతుంది, అర్జునుడిని నేనే, దుర్యోధనుని నేనే, భీష్ముడిని నేనే, కర్ణుడిని నేనే, అందరిని నేనే అని చెప్పినప్పుడు నేనే అంతా ఉన్నానని చెబుతూ దీని అంతటి కారణం నేనని శ్రీకృష్ణుడు చెప్పాడు. ఓకేనా? ఇప్పుడు అంటే కారణం ఎవరు? పరమాత్మ స్వరూపమైన శ్రీకృష్ణుడు. అర్జునుడిలో ఉన్న శ్రీకృష్ణుడు విలువిద్య ద్వారా సంహరించాడు. అర్జునుడిలో ఉన్న శ్రీకృష్ణుడు సంహరించాడా? అర్జునుడు సంహరించాడా? అర్జునుడిలో ఉన్న శ్రీకృష్ణుడు సంహరించాడు. కానీ స్వర్గారోహణ చేస్తున్నప్పుడు అర్జునుడి ఫీలింగ్ ఏంటి? యుద్ధం అయిపోయిన తర్వాత వీళ్ళందరూ చనిపోవడానికి గల కారణము నేనే. అంటే అర్జునుడిలో ఉన్న కృష్ణుని చూడ, నా విలువిద్య, నా ధనుర్ము, నేను సంపాదించిన పాశుపతాస్త్రము, నా సాధన వలన వచ్చినటువంటి వాటి వలన మాత్రమే వీళ్ళందరినీ సంహరించాను. విజయము చేకూరటానికి, ధర్మరాజు రాజ్యాన్ని ధర్మబద్ధంగా పరిపాలిస్తానికి ప్రథమ పాత్ర నేనే. ఆ నేనే అనే అహంకారంలోకి వచ్చాడు కాబట్టి స్వర్గారోహణ రోజున శరీరాన్ని వదిలేశాడు. అర్థమైందా? దీనికోసారి గట్టిగా క్లాస్ పడండి. మరి ఆ నేనే తీసేయాలి కదా. ధర్మరాజు ఎప్పుడు నేనే అనలా, ఎప్పుడూ ధర్మబద్ధంగానే ఉన్నాడు. ధర్మరాజు ఉనికి ఎందుకు స్వర్గారోహణ చేశాడంటే, ధర్మరాజుకి దుర్యోధనుడికి మీరిద్దరిలో వెళ్ళండి, ఎవరు మీ అధికారం మీ ఇద్దరిలో పెద్దవాళ్ళు మీరే కాబట్టి, అగ్రులు మీరే కాబట్టి, అగ్రజులు మీరే కాబట్టి మీకు ఇవ్వాల్సి వస్తుంది. మీరు ప్రపంచాన్ని తిరిగి ఎవరికి పట్టాభిషేకం చేయాలో చెప్పండి అంటే, ధర్మరాజు ఏం చెప్తాడంటే, ప్రపంచం మొత్తం వెళ్ళొచ్చి అందరూ అర్హులే, ఎవరికైనా పట్టాభిషేకం చేయమని చెప్తాడు ధర్మరాజు. దుర్యోధన ఏం చెప్తాడంటే, అందరూ కూడా అనర్హులే, పూర్తి అర్హత నాకే ఉంది కాబట్టి నాకే చేయండి అంటాడు. సో పదవి కావాల్సి వచ్చినప్పుడు కూడా ధర్మబద్ధంగానే ఉన్నాడు. అన్ని సందర్భాల్లోనూ ధర్మాన్ని ఆ కాలమాన పరిస్థితుల్లో ఉండే. అందుకే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఏదైతే చెప్పబడుతుందో,
యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహారణ ధారణ ధ్యాన సమాధి. ధ్యానంలో వెళ్తే నియమాలు కూడా వచ్చేస్తాయి. ధర్మము ఈ కాలమాన పరిస్థితిలో ఉన్న ధర్మాన్ని కూడా నువ్వు ఆచరిస్తావు, అది కూడా నువ్వు చెయ్యాలి అని చెప్పబడిందో, ఆ ధర్మములో ఆ కాలమాన పరిస్థితిలో ఉన్న ధర్మాన్ని తూచా తప్పకుండా ఆచరించాడు కాబట్టి ధర్మరాజులో నేను అనే భావన లేదు, కాబట్టి కారణం నేనే అనే భావన లేదు కాబట్టి స్వర్గారోహణ చేయగలిగాడు. అలాగే మీకు అంత జ్ఞానం ఇవ్వబడుతుంది. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ పత్రిసారు ధ్యానం చేస్తే రోగి నుంచి రోగం నుంచి విముక్తి పొందొచ్చు, అనారోగ్యం నుంచి విముక్తి పొందొచ్చు, భోగము పొందొచ్చు, యోగం పొందొచ్చు అనుకున్నప్పుడు పత్రిసారు చెప్పింది ధ్యానం చేస్తే సాధన చేస్తే సాధన ద్వారా సమకూరు జగత్తులను చెబుతూనే సాధన ద్వారా వచ్చే శక్తి మీ భావనా క్షేత్రానికి ఖర్చు అవుతుంది, మీ కళ్ళ ద్వారా ఖర్చు పెడతారు, మీ వాక్కు ద్వారా ఖర్చు పెడతారు. కాబట్టి వాక్క్షేత్రాన్ని శుద్ధి చేసుకోండి. చూసే దృశ్యాన్ని చూడకుండా దృశ్యం వైపు వెళ్లకుండా నో కంప్లైంట్ నో కామెంట్ నో జడ్జిమెంట్లో ఉంటూ నో ఎక్స్పెక్టేషన్ నో ఎస్టిమేషన్తో ఉంటూ మీరు జీవనాధానాన్ని అలవాటు చేసుకుంటే మీ శక్తి సంకల్ప శక్తిగా మారుతుంది. సంకల్ప శక్తి మీ ఆరోగ్యాన్ని తెస్తుంది, సంకల్ప శక్తి మీ భోగాన్ని తెచ్చిపిస్తుంది, సంకల్ప శక్తి మీ యోగాన్ని తెస్తుంది అని చెబితే ఎంతమంది కంప్లైంట్ కామెంట్ జడ్జిమెంట్లో లేకుండా ఉన్నాం చెప్పండి.